చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమా కరుణ నీ కృప చాలు. ప్రేమా కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమా కరుణ నీ కృప చాలు. ప్రేమా కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. నన్ను నీవు విడువనలేదయ్యా, మెన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమా కరుణ నీ కృప చాలు. ప్రేమా కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. హల్లెలూయా. నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడాదులలో సలయేరులైన ప్రవహించుమయ్యా. చీకటిలో కాను చీకటిలో అంగిస్తంభమైనను నడిపించుమయ్యా. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా
జీవింపలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటక నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటక నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో ఊసులలో నా ధ్యాసగా నించావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్ని నా సాగమని దీవించావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా నీ సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే నా కన్న తండ్రిలా, నా కొదువంతా తీర్చావే నా కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే నా కన్న తండ్రిలా, నా కొదువంతా తీర్చావే నా కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నిన్ను పోలినన్ని నా సాగమని, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్ని నా సాగమని దీవించావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. చిన్న చిన్న గొర్రె పిల్లలము, కాపరివై మమ్ము కాయుము. అమ్మా నాన్న అన్నీ నీవే, ఆదరించి సేద తీర్చుమా. చిన్న చిన్న గొర్రె పిల్లలము, కాపరివై మమ్ము కాయుము. అమ్మా నాన్న అన్నీ నీవే, ఆదరించి సేద తీర్చుము. నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. పరిగెత్తి నీ కొండల్లోన పచ్చని పచ్చికలో
రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, నన్ను కొన్న తండ్రి, నన్ను కన్న తండ్రి, తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సంఖ్యల చేయలేక బంధాలలో ఎందాక నీ ఉందువు. ఓ సోదరా, ఓ సోదరి, నేడే విడుదలనందు. సంఖ్యల చేలోక బంధాలలో ఎందాక నీ ఉందువు. ఓ సోదరా, ఓ సోదరి, నేడే విడుదలనందు. నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడా నీవు త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడా నీవు త్రిత్వము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే. జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే. జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. నిత్యుడా నీవే
ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం. యేసు రక్తమే జయం. రక్తమే జయం. యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది. వ్యాధుల బలము నిర్మూలమైనది. జయం పొందెడి నామము నమ్మినప్పుడే. జయం పొందెడి నామము నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం. యేసు రక్తమే జయం. రక్తమే జయం. యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం. ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదాం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం. ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదాం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన క్రీస్తును సిలువను మనము అనుసరించెదం. క్రీస్తును సిలువను మనము అనుసరించెదం. రక్తమే 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 సురక్తమే. రక్తమే జయం. యేసు రక్తమే జయం. రక్తమే జయం. యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం. యేసు రక్తమే జయం. రక్తమే జయం. యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా
జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. దేవా స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడవైన దేవా నీకు స్తోత్రములు నాయన, సత్యస్వరూపుడువైన మా తండ్రి నీకు స్తోత్రములయ్యా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవా నీకు స్తోత్రములయ్యా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి నీకు స్తోత్రములయ్యా, ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠమన్న నా తండ్రి నీకు స్తోత్రములు నాయన, ఉన్నవాడను అనువాడనన్న మహాదేవుడవు నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి కనికరించండి నాయన, అయ్యా నీ కృపతో మమ్మల్ని నింపండి నాయన. అయ్యా తండ్రి యేసయ్యా నాయన, ఆకాశ మండలం అందే కానీ భూమి అందే కానీ అగాధమందే కానీ ప్రభువా సముద్రం అందే కానీ నీవు తప్ప వేరొక దేవుడు లేడు కదా నాయన. నీవే మహాదేవుడవు నా తండ్రి, నీవే శక్తిమంతుడవైన దేవుడవు నాయన, భూమి ఆకాశాలు సృజించిన మహాదేవుడవు నాయన. అయ్యా తండ్రి నీ స్వహస్తాలతో నీ అరిచేతులతో మీద మమ్మల్ని చెక్కుకున్న దేవుడవు తండ్రి నాయన, నీ చేతులతో తండ్రి నాయన నీ స్వరూపమందు మమ్మల్ని రూపించుకున్న గొప్ప దేవుడవు నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా ఘనమైన రాజా నీకు స్తోత్రములు ప్రభువా. ఏమని నిన్ను స్తుతించగలము నా తండ్రి, ఏమని నిన్ను పొగడగలము నా తండ్రి నాయన. ఎంత స్తుతించినా ఎంత పొగడినా ప్రభువా నా తండ్రి చాలా తక్కువ బాబు, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి శుక్రవారం మొదటి నాయన శుక్రవార దినాన తండ్రి నాయన, అయ్యా నువ్వు మాకు ఇచ్చిన తండ్రి నాయన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఒక్క దినం నీ సన్నిధిలో గడిపితే 1000 దినాలు శ్రేష్టమని సెలవిచ్చారు నా తండ్రి ప్రభువా. నా తండ్రి నీ సన్నిధిలో తండ్రి నీ పాదాలు పట్టుకొని గోజాడే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా. పరిశుద్ధుడా నీ కృప మా పైన ఉంచు నాయన. తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మునిగాను మా కొరకు దిగివచ్చిన దేవుడవయ్యా. నా తండ్రి మా కొరకు కలువరి సిలువలో బలి అయిన దేవుడవయ్యా, మా కొరకు యాగమైన దేవుడవు తండ్రి నాయన. యేసయ్యా నా తండ్రి మా భక్తిని ఆయన నీ దృష్టికి మురికి గుడ్డల వంటిది నాయన. అయ్యా తండ్రి యేసయ్యా ప్రభువా నా తండ్రి నువ్వు మా మీద జాలి కలగ చేసుకుంటున్న దేవుడవు తండ్రి నాయన. అయ్యా నిత్యము తండ్రి నాయన మమ్మల్ని నాయన ప్రేమిస్తున్న దేవుడవయ్యా, కోపించుచూనే కృపా వాత్సలత చూపే దేవుడవు నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి నీ సహాయము దయచేయండి నాయన, నా తండ్రి నీ కృప దయచేయండి ప్రభువా. నా తండ్రి నీ రాకడ సమీపమై ఉండగా ప్రభు నాయన. అయ్యా తండ్రి యేసయ్యా నాయన ఎంతమందిని ప్రభువా రక్షించుకొనుట నీ చిత్తమైందో ప్రభువా నాయన. తండ్రి ఎంతమంది నాయన పేర్లు జీవ గ్రంథములో రాయుట నీ చిత్తమైందో ప్రభువా. నా తండ్రి వాళ్ళందరినీ కూడా ఏలవేసి మీరు పిలవండి నాయన. అయ్యా తండ్రి పాపములో చీకటిలో నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మని కూడా మీరే ఏలవేసి పిలవండి నాయన. అడుగుడి జనాంగాన్ని సొత్తుగాను బూదిగంతముల వరకు తండ్రి స్వాస్యంగా తండ్రి అనుగ్రహించదనని సెలవిచ్చారు తండ్రి ప్రభువా. నాయన నువ్వు పోషించే దేవుడవు, నువ్వు రక్షించే దేవుడవు నాయన, మా అక్కర్లు తీర్చే మహాదేవుడవు నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మా పెదవుల ద్వారా నిన్ను స్తుతించే తండ్రి భాగ్యం తండ్రి నాయన మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి మేమందరం అనేక మంది కొరకు ప్రార్థించేటువంటి ఆత్మనివ్వండి నాయన. అయ్యా తండ్రి ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని సెలవిచ్చిన దేవా. ఆ వాక్యాన్ని తండ్రి నాయన మా హృదయంలో భద్రపరచుకోవాలి నాయన. ఆ వాక్యాన్ని తండ్రి నాయన మా హృదయం అనే పలక మీద రాసుకొని నాయన ప్రతినిత్యము వాక్యాన్ని నెమరు వేసుకోవాలి ప్రభువా. నాయన తండ్రి మా పాదములకు దీపం నీ వాక్యము నాయన. అయ్యా తండ్రి నీ వాక్యం మా హృదయంలో ఉంటేనే తండ్రి మా బ్రతుకులో వెలుగుంటుంది నాయన. లేకపోతే లోకం మమ్మల్ని మృంగివేస్తుంది ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఈ లోకంలో మేము జీవిస్తున్నామంటే నాయన కేవలం నీ కృపను బట్టే నాయన, నీ దయను బట్టే తండ్రి నాయన. మా పౌరస్థితి తండ్రి నాయన అయ్యా తండ్రి యేసయ్యా నాయన పైన ఉంది కాబట్టి దేవా నీకు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా నీ రాకడ సమీపమై ఉండగా నాయన మేమందరము కూడా భయము కలిగి భక్తి కలిగి నీ వాక్యానుసారంగా జీవించేటువంటి గొప్ప భాగ్యం మాకు దయచేయండి నాయన.
అయ్యా రాజుల కొరకు అధికారుల కొరకు నాయన అయ్యా మీరు ప్రార్థించమని సెలవిచ్చారు తండ్రి నాయన. మా దేశము కొరకు ప్రార్థించమని సెలవిచ్చారు నాయన. మా దేశ ప్రజలని జ్ఞాపకం చేసుకోండి నాయన. మా రాష్ట్ర ప్రజలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా తండ్రి యేసయ్యా నాయన మా రాజమండ్రిలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సుబ్బారావు నగర్లో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి కనికరించు నాయన. బలహీనులను ముట్టండి అయ్యా, స్వస్థపరచండి నా తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి మరణ పడకల మీద ఉన్న వారిని లేవనెత్తండి నాయన. అయ్యా తండ్రి ఎందుకంటే ఇది లెక్కలు చూసుకునే తండ్రి నాయన. అయ్యా తండ్రి యేసయ్యా దినాలు కాబట్టి ఎవరు తేలిపోతారో ప్రభువా. నా తండ్రి నీవు సహాయము దయచేయండి నాయన. మరణ పడకల మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనులను జ్ఞాపకం చేసుకోండి నాయన. అనేక తండ్రి రోగాలతో తండ్రి నాయన ఉచ్చరింప కూడా లేని భయంకరమైన రోగాలు నాయన. అట్టి రోగాలన్నిటినీ కూడా ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచు నాయన. నా తండ్రి ఎయిడ్స్ వ్యాధితో, క్యాన్సర్ వ్యాధితో, పక్షిగల వ్యాధితో ప్రభువా నా తండ్రి నాయన గ్యాస్ నొప్పులతో, కిడ్నీ బాధలతో, తల బాధలతో ప్రభువా నా తండ్రి అనేక వ్యాధులతో తండ్రి నశించిపోతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండయ్యా. మీరు స్వస్థపరచండి నాయన. తండ్రి అని పిలచిన వెంటనే తనయుడా అని ఉత్తరం ఇచ్చే దేవుడవు కదా నా ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభు నాయన. అయ్యా తండ్రి యేసయ్యా ప్రభువా యవన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. యవనస్తులు నశించిపోతున్నారు ప్రభువా. యవనస్తులు తండ్రి సెల్ ఫోన్లకి, ఇంటర్నెట్లకి బానిసలైపోతున్నారు ప్రభువా. నా తండ్రి ఒక్కసారి యవనస్తుల మీద నీ కనుచూపు ఉంచండి అయ్యా. నీ దయా దృష్టి ఉంచి నాయన. వారి హృదయాలు నీ తట్టు తిప్పండి నాయన. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి వారిగా తండ్రి నాయన. అయ్యా చదువులో వెనకబడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మంచి చదువులు చదువుకుంటున్న బిడ్డలకి మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. యవన బిడ్డల చుట్టూ నీ కంచె వెయ్యండి నాయన. నీ కాపుదల ఉంచండి. చెడు వ్యసనాలకి వారు బానిసలు కాకూడదు నా తండ్రి. యవన బిడ్డల పైన తండ్రి నీ హస్తం ఉంచండి ప్రభువా. నా తండ్రి ఒక్కసారి యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. వివాహము కాలేని బిడ్డలకు వివాహాలు జరిగించండి నాయన. పరిశుద్ధ వివాహాలు జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. యవన బిడ్డల పైన నీ కృపనుంచు నాయన. అయ్యా తండ్రి యేసయ్యా నాయన నాయన గర్భిణీ శిలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా తండ్రి వారి గర్భం చుట్టూ నీ కంచె వెయ్యండి నాయన. వారికి సులువైన ప్రసవాన్ని దయచేయండి నాయన. బిడ్డ లేని వారికి బిడ్డలు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు నాయన. అయ్యా తండ్రి యేసయ్యా నువ్వు గర్భాన్ని మూసే దేవుడవు కాదు ప్రభు నాయన. ఎవరైతే నీ పాదాలు ఎదగొచ్చి మొరపెడతారో నాయన. అయ్యా తండ్రి నాయన అలనాడు శారా గర్భాన్ని తెరిచిన దేవుడవు నాయన. హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడవు నాయన. అయ్యా తండ్రి యేసయ్యా నాయన అనేక మంది తండ్రి నాయన గర్భాలు తెరిచి తండ్రి నాయన చక్కటి బిడ్డలనిచ్చి గొడ్డుమూతతనాన్ని దూరపరిచిన యేసయ్యా నా తండ్రి యేసయ్యా నాయన. బిడ్డ లేని వారికి బిడ్డలు దయచేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. అనాథ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా మీరుండి సహాయం దయచేయండి నాయన. నా తండ్రి యేసయ్యా నాయన చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా తండ్రి గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి అయ్యా. ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి అయ్యా. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా. నా తండ్రి కనికరించు నాయన. నా తండ్రి నీ కృప దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. విగ్రహ ఆరాధికుల్ని రక్షించండి ప్రభువా. నా తండ్రి వారికి తెలియదు నాయన. నీవే నిజమైన దేవుడవని వారికి తెలియదు ప్రభువా. నా తండ్రి యేసయ్యా నీ వెలుగును వారు చూడలేకపోతున్నారు నాయన. నా తండ్రి ఒక్కసారి వారి మనోనేత్రాలు తెరవ చేయండి నాయన. నీవే నిజమైన దేవుడవని ప్రభువా యేసయ్యా ప్రతి ఒక్కరూ గ్రహించులాగున సహాయము దయచేయండి ప్రభువా. నా తండ్రి సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించడం నీ చిత్తం కాదు ప్రభు నాయన. ఒక్కసారి నాయన జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా. వృద్ధుల పైన నీ కృపనుంచయ్యా. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి నాయన. దైవ భక్తిలో తండ్రి వారు కొనసాగేటట్లు నాయన వారి పైన నీ కృపనుంచు నాయన. యేసయ్యా వృద్ధులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభు నాయన. అయ్యా పరిశుద్ధాత్ముడా నీ కృప దయచేయమని అడుగుచున్నాము తండ్రి నాయన. అయ్యా తండ్రి వృద్ధుల పైన నీ కనికరం ఉంచండి నా తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభు నాయన. అయ్యా పరిశుద్ధుడా సహాయం దయచేయండి నాయన. అయ్యా పూజారులని మాంత్రికులను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షించండి బాబు. నీవే నిజమైన దేవుడవని తండ్రి నాయన తెలిసి కూడా తండ్రి నాయన విశ్వసించలేకపోతున్నారు ప్రభువా. ఒక్కసారి వారి హృదయాలు నాయన మీ తట్టు తిప్పమని అడుగుచున్నాము తండ్రి నాయన. అయ్యా తండ్రి సహాయం
సహాయం దయచేయండి నాయన. అయ్యా తండ్రి యేసయ్యా, నా తండ్రి నాయన అధికారులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభువా. నీ కృప వారి పైన ఉంచండి తండ్రి నాయన. అయ్యా తండ్రి యేసయ్యా, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తండ్రి నాయన, ఈ కూటమిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. జగన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా తండ్రి నాయన, మా రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించేలాగా ప్రభువా అయ్యా వారి పైన తండ్రి చక్కటి కృపనివ్వమని అడుగుచున్నామయ్యా. జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మని వారికి ఇవ్వండి నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి సహాయం దయచేయండి. ఎక్కడ ప్రార్థనలు పెట్టినా ఆటంకపరచకుండా ఉండేటువంటి ఆత్మని వారికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. అలాగే తండ్రి మోడీని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా తండ్రి వారి అధికారులందరి పైన నీ కృపనుంచమని అడుగుచున్నాము నాయన. నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి కనికరించమని అడుగుచున్నాం అయ్యా. త్రాగుబోతులు మార్చండి నాయన. నా తండ్రి కుటుంబాలలో భయంకరమైన త్రాగుడు నాయన. తాగుడు మానేసిన వాళ్ళు కూడా తాగుతున్నారు ప్రవ్వా. ఎక్కడ చూసినా ప్రవ్వా మందు కొట్లే ప్రవ్వా. యేసయ్యా, భయంకరమైన త్రాగుడు నుండి యేసు నామములో ప్రతి ఒక్క వ్యక్తిని అనచమని అడుగుచున్నాము నాయన. తాగుడు అనే దురాత్మని యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నాయన. నా తండ్రి సహాయము దయచేయండి అయ్యా. త్రాగుబోతులు మార్చయ్యా, వ్యభిచారులు మార్చయ్యా, దొంగలను మార్చండి నాయన, కొండగాళ్ళని మార్చండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడా మీరు కనికరించమని అడుగుచున్నాను నాయన. అయ్యా తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన, షాలోం ప్రార్థనా మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృప మందిరం పైన మెండుగా ఉంచిన దేవుడవయ్యా. నా తండ్రి మందిరము చుట్టూ కూడా నీ కంచె వేయండి నాయన. ఎటువంటి దురాత్మ శక్తుల ప్రభావం తండ్రి మందిరం మీద పని చేయకుండానట్లుగా యేసు నామములో లయపరచు నాయన. మందిరానికి ఆకర్షించబడుతున్న బిడ్డలను ఆటంకపరుస్తున్న దుష్టుని ప్రభువా యేసు నామములో లయపరచండి నాయన. అయ్యా ప్రతి ఒక్క ఆత్మ మీరు తోడుకురండి అయ్యా. కన్నీటి మయములో ఉన్న బిడ్డలని తండ్రి, రుణబంధకాలలో ఉన్న బిడ్డలన్న నాయన, ప్రతి ఒక్కరిని తండ్రి యేసు నామంలో మీరు తోడుకురమ్మని అడుగుచున్నాము నాయన. నీ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని దీవించు నాయన. ఆశీర్వదించండి బాబు. నీకు స్తోత్రాలు నాయన. అలాగే తండ్రి నాయన, అయ్యా శాంతి గారిని తండ్రి నాయన, అయ్యా ప్రభా సేవకురాలి పైన నీ కృప నుంచి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నామయ్యా. మీరు నీ బిడ్డ నిలబెట్టుకొని మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాము నాయన. అయ్యా తండ్రి, అలాగే ప్రభా పాస్టర్ గారి పైన కూడా నీ కృప నుంచి అయ్యా దైవ శక్తితో నింపండి ప్రభా. బిడ్డ చేసే ప్రతి పనిలో నీ ఆశీర్వాదం దయచేయండి నాయన. రాకపోకలందు నీ సన్నిధి కాపుదల దయచేయండి నాయన. బిడ్డల పైన తండ్రి తబిత పైన, నా తండ్రి బబ్బు పైన నీ కృప నుంచమని అడుగుచున్నాము నాయన. బిడ్డని బలపరిచి మీరు వాడుకోండి అయ్యా. ఈ సన్నిధి పట్ల, ఇక్కడున్న బిడ్డల పట్ల ఎంతో కన్నీరు కార్చి నాయన, ఎంతో వేదనతో నాయన నీ పాదాలు పట్టుకొని ప్రభా నాయన నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు నాయన. అయ్యా తండ్రి వారికి తండ్రి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభువా నా తండ్రి నీవు అప్పచెప్పిన సేవని తండ్రి నాయన అయ్యా తండ్రి నమ్మకంగా చేస్తున్నారు ప్రభువా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునన్నావు తండ్రి నాయన. నీ బిడ్డలని ఇంకా బలపరిచి నాయన మీరు బలముగా వాడుకోమని అడుగుచున్నావయ్యా. ఆటంకాలన్నిటినీ యేసు నామములో లయపరిచి నాయన ఇంకా నీ సేవలో బలపరిచి వాడుకోండి అయ్యా. నా తండ్రి ఇంకా మర్మమైన గూఢమైన లోతైన సత్యాలు తండ్రి నీ కుమార్తెకి మీరు బయలుపరచమని, అనేక చోట్ల తండ్రి నీ సువార్త అందని ప్రతి ప్రదేశంలో నీ బిడ్డని నడిపించమని అడుగుచున్నాం తండ్రి నాయన. బిడ్డల పైన, కుటుంబం పైన నీ శక్తిని, బలాన్ని, మంచి ఆరోగ్యము, దీర్ఘాశించి నీ రక్తపు కోటలో బిడ్డల్ని దాయమని అడుగుచున్నాము తండ్రి. అలాగే ప్రభా మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించిన ఆయన ఈ సుబ్బారావు నగర్ అంతటిని కూడా రక్షించమని నీ సన్నిధికి నడిపించి ప్రతి ఒక్క బిడ్డ మేలులతో ఆశీర్వాదాలతో నా తండ్రి నింపబడేటట్లు కృపద ఇచ్చేయమని నాయన. నా తండ్రి మా దీన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించమని, నీ కృపలో మమ్మల్ని నడిపించమని నాయన. మేలులతో నింపి సహాయము దయచేయమని, ఈ సంవత్సరం అంతా కూడా నీ దీవెనలతో నింపమని బాబు సహాయము దయచేయమని నాయన. యేసు క్రీస్తు వారి పరిశుద్ధుడైన పుణ్యనామములో బ్రతిమిలాడి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనందరం లేచి మోకరించుకుందాం.
నిలవబడగలిగిన వారు నిలవబడండి, మోకరించగలిగిన వారు మోకరించండి. మనందరం దేవుని సన్నిధిలో మనం కొద్ది క్షణములు దేవుని స్తుతి ఆరాధన చేసుకుందాం. దేవుడు మనకి నూతన ఆయుష్ ఇచ్చి నూతన సంవత్సరం ఇచ్చి ఈ రోజున మనం ఇలా దేవుని సన్నిధిలో మనల్ని నిలబెట్టుటకు, ఆయన సన్నిధిలో మనం స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయన వాక్యం వినుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణం బట్టి దేవుని సన్నిధిలో ఎవ్వరు మౌనంగా ఉండకుండా, అటు ఇటు చూడకుండా, ఎవరి వైపు మన కన్నులు చూడకుండా దేవుని వైపే మన కన్నులు ఎత్తి మన హృదయంలో ఆయన వైపు తెరచి దేవుని స్తుతించుదాం, ఆరాధించుదాం, ఆయన గణపరచుదాం. దేవుడు ఈరోజు నీకు ఆయుష్ ఇచ్చాడంటే అది నీ దేవుడు ఇచ్చిన నీకు కృప. ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే, ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు కనబడుచున్నావంటే అది దేవుడు నీకు ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన జీవంతో నీవు నింపబడ్డావు. కాబట్టి ప్రియులారా దేవుని స్తుతించండి, ప్రియులారా దేవుని ఆరాధించండి. ప్రియులారా దేవుడు నీకు ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి, దేవుడు నీకు చేసిన గొప్ప మేలులను బట్టి దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, నిత్యుడవైన దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరాధనకు పాత్రుడవైన తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడై ఉన్న దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందుగా నడిచిన దైవమా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి, అగ్ని అయ్యున్న తండ్రి, ఆత్మ అయ్యున్న తండ్రి, సజీవుడయ్యున్న దేవా, సత్యస్వరూపి అయ్యున్న తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా ఆరాధనకు పాత్రుడు అయ్యున్న దేవా స్తోత్రం, 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 స్తోత్రం. నిన్ను స్తుతించే పెదవులు దయచేయి తండ్రి, నిన్ను ఆరాధించే చేతులు దయచేయి నాయన. అయా నాయన నీ స్వరం వినగల చెవులు దయచేయి తండ్రి. అయా నీ కార్యములు చూడగల తండ్రి మనోనేత్రములు వెలిగించండి తండ్రి. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా దేవా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయా తండ్రి సజీవులే కదా దేవా నిన్ను స్తుతిస్తారు తండ్రి ప్రభా. అయా నాయన మేము ఈరోజు బ్రతికి ఉన్నామంటే తండ్రి ప్రభా, మీ సన్నిధిలో తండ్రి ప్రభా కనబడుచున్నామంటే తండ్రి ప్రభా, అయా నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి, మా కుటుంబంలో జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి దేవా స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతించుదాం ప్రియులారా. దేవుడు చేసిన ప్రతి గొప్ప మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఎలుగెత్తి ఆయనకు స్తోత్రములు చెప్పుదాం. ఎలుగెత్తి దేవా నా ఆధారమై ఉన్న తండ్రి, నా ఆశ్రయమై ఉన్న తండ్రి, నా తల్లివైన దేవా, నా తండ్రివైన దేవా, నా కష్టంలో నా కన్నీరు తుడిచిన దేవా, నా ఇరుకులో నన్ను చేరదీసిన నా తండ్రి దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నాయనా, నాయనా నా భూఫలాన్ని ఆశీర్వదించిన దేవా, అయా నేను తినే ఆహారాన్ని ఆశీర్వదించిన దేవా, నేను నివసిస్తున్న గృహాన్ని ఆశీర్వదించిన దేవా, దేవా నాయన నా చేతి పనిని ఆశీర్వదించిన దేవా అని ఎలుగెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం ప్రియులారా. గత సంవత్సరం ఎన్నో అపాయాలు తప్పించిన దేవుడు, ఎన్నో ఇరుకు నుంచి ఇబ్బందుల నుంచి నిన్ను లేవనెత్తిన దేవునికి స్తోత్రం చెప్దాం. దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, అద్వితీయుడైన దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి, నా ప్రాణ స్నేహితుడవైన దేవా, నా ప్రియుడవైన దేవా యేసయ్యా తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన నిన్ను స్తుతించుట నాకు తెలియచే తండ్రి, నిన్ను స్తుతించుట నాకు నేర్పించు తండ్రి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలి దేవా. అయా నాయన ఉదయకాలం నన్ను దర్శించు తండ్రి. అడగండి జన్లారా, నన్ను దర్శించు తండ్రి. ఈ మధ్యాహ్నం నీవు నన్ను దర్శించాలి ప్రభు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టాను తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నా జీవితంలో ఏమేం జరుగుతాయో నాకు తెలియకపోవచ్చు, కానీ తండ్రి నీకు ముందుగానే నాయన నా జీవితం గురించి, నా భవిష్యత్తు గురించి నాయన నీకు తెలిసే ఉన్నది దేవా. నా పట్ల నీవేం చేస్తున్నావో, నా కుటుంబం పట్ల నీవేం చేస్తున్నావో తండ్రి ప్రభు. అయా నాయన నాయన నాకు తెలియదు, కానీ తండ్రి నిన్ను ఆశ్రయించిన
పిలిచిన వారిని తండ్రి నీవు త్రోసివేయవాడవు కాదు దేవా. నిన్ను హత్తుకున్న వారిని నీవు ఎడబాయివాడవు కాదు తండ్రి ప్రభా. నా భవిష్యత్తు ఎలా ఉన్నా తండ్రి ప్రభా నీవు నాతో ఉంటే తండ్రి ప్రభా. అయా నాయన ఈ సంవత్సరం అంతా నాయన నేను మేలులే చూస్తాను తండ్రి. ఈ సంవత్సరం అంతా తండ్రి ప్రభా ఆశీర్వాదమే చూస్తాను ప్రభా. నీవు నాతో ఉండాలి తండ్రి, నా పక్షముగా ఉండాలి ప్రభా. అయా నాయన ఈ సమయంలో నన్ను తాకు తండ్రి, నన్ను దర్శించు తండ్రి, నన్ను స్పర్శించు తండ్రి అని అడగండి జనులారా. ఈరోజు దేవుడు నిన్ను దర్శించాలి, దేవుని చేత నీవు తాకబడాలి, ఆయన ఆత్మ చేత నీవు నింపబడాలి. నూతన సంవత్సరంలో అడుగు పెట్టావు దేవుని ప్రజలారా. దేవుడిచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరినట్లుగా నిరంతరం దేవుని సన్నిధి మనతో ఉండాలని నాయన ఆశపడండి. దేవా నీవు నాతో ఉండండి తండ్రి. దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళిపోవద్దు దేవా. అయా నీవు నా పక్షముగా ఉండండి తండ్రి, నా కుటుంబ పక్షముగా ఉండండి తండ్రి, నా మధ్యలో ఉండండి తండ్రి. మా గుడారంలో నీవు గుడారం వేసుకోండి తండ్రి ప్రభా. మేము నివసించే స్థలములోని నివాసం ఏర్పాటు చేసుకోండి తండ్రి. అయా నాయనా 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 నీ చేత నేను తాకబడాలి, నీ చేత నేను స్పృశించబడాలి తండ్రి. నీ రక్తం చేత నన్ను ప్రోక్షించు తండ్రి అని అడగండి ప్రజలారా. దేవుడు దర్శించాలని కోరండి, దేవుడు నిన్ను తాకాలని అడగండి, దేవుడు నిన్ను తాకాలని నాయన. అయా నాయన 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 అయా దుప్పి నీటి వాగులు కొరకు నాయన నాయన అయా ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది తండ్రి ప్రభా. ఈ సన్నిధి కొరకు ఆశపడుచున్నది తండ్రి ప్రభా. అయా నాయన మా జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి తండ్రి, మేము దాటలేని సమస్యలు ఉండొచ్చు కానీ తండ్రి ప్రభు అయా నీవు మాతో ఉంటే, మాలో ఉంటే తండ్రి దాటలేని నాయన ఎరుకోను కూడా దాటించగలవు తండ్రి ప్రభు. అయా నాయన నాయన చేయలేని యుద్ధమైనా కూడా నీవు మా చేత జరిగించగలవు తండ్రి ప్రభు. అయా నీవు మాతో ఉంటే తండ్రి విజయోత్సవాలతో మమ్మల్ని ఊరేగింప చేస్తావయ్యా. నువ్వు మాతో ఉంటే తండ్రి జయోత్సవాలతో నాయన మమ్మల్ని ఊరేగింప చేస్తావు తండ్రి. అయా మమ్మను దర్శించు తండ్రి, మమ్మను దర్శించు తండ్రి. ఈ మధ్యాహ్న సమయం నీ ఆత్మతో తాకు దేవా, నీ అగ్నితో తాకు దేవా, నీ బలముతో తాకు తండ్రి, నీ ప్రసన్నతతో తాకు తండ్రి, నీ సన్నిధితో తాకు తండ్రి ప్రభు. ఎలుగెత్తి నీకు మొరపెడుచున్న వారందరి పైన తండ్రి ప్రభు నీ ఆత్మ అభిషేకం కుమరించు తండ్రి, నీ అగ్ని అభిషేకం కుమరించు తండ్రి ప్రభు. ఈ సంవత్సరం తండ్రి ప్రభు వారి జీవితం ఎలా ఉన్నా, ఏ భవిష్యత్తు ఎలా ఉన్నా తండ్రి ప్రభు అయా తండ్రి నీ చేత తండ్రి ప్రభు తాకబడితే తండ్రి ప్రభు అయా నాయన నాయన నీవు వారితో ఉంటే నాయన, వారు నీతో ఉంటే తండ్రి ప్రభు అయా తండ్రి ప్రభు ఏ దిగులు ఉండదు, ఏ చింత ఉండదు తండ్రి ప్రభు. దేని బట్టి కలత ఉండదు తండ్రి ప్రభు. ఆరోగ్య విషయం బట్టి తండ్రి, ఆర్థిక విషయాలను బట్టి తండ్రి ప్రభా, కుటుంబాన్ని బట్టి నాయన వారు చింతపడక్కర్లేదు తండ్రి. అయా వారు నాయన కన్నీరు విడవక్కర్లేదు తండ్రి ప్రభా. కన్నీటితో విత్తువారు సంతోష గానముతో తండ్రి ప్రభా పంటకొస్తారు తండ్రి ప్రభా నాయన. అయా తండ్రి తిరిగి నీవు సియోనికి రప్పించినప్పుడు తండ్రి ప్రభా అయా తండ్రి నాయన నాయన మా ఊహ కందని కార్యములు తండ్రి మా జీవితంలో మేము జరుగుతున్నప్పుడు చూసినప్పుడు తండ్రి ప్రభా అయా తండ్రి నాయన నీ కృపకు మేము పాత్రులమా అని నాయన నాయన మాకు అనిపిస్తుంది తండ్రి ప్రభా. అయా తండ్రి మేలు చేయక తండ్రి నీవు మానకి ఉండు దేవుడవు తండ్రి ప్రభా. అయా నాయన నాయన తండ్రి నీ మేలులు చేస్తూ చేస్తూ తండ్రి ప్రభా వారి భవిష్యత్తును ఆశీర్వదించు, వారి కుటుంబములను ఆశీర్వదించు తండ్రి. అయా తండ్రి ప్రభా ఒక మనిషి దగ్గర నాయన వారు మొరపెట్టట్లేదు తండ్రి ప్రభా. సజీవుడైన తండ్రి నాయన జీవము గల దేవుని ఎదుట నాయన వారి మొరపెడుచున్నారు తండ్రి ప్రభా. వారి కుటుంబంలో కొరకు, వారి భవిష్యత్తు కొరకు తండ్రి ప్రభా నీ సన్నిధిలో మొరపెడుచున్నారు తండ్రి. మరి మొరను ఆలకించు దేవా. అయా మరి మొరను విను తండ్రి ప్రభా. నీ జీవజల నదిని ప్రవహింప చేయండి తండ్రి. అయా తండ్రి నాయన నీ నది ఎక్కడ పారుచున్నదో తండ్రి ప్రభా అక్కడ ఆరోగ్యం ఉంటుంది తండ్రి ప్రభా, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది తండ్రి, పరిశుద్ధత ఉంటుంది తండ్రి ప్రభా. ఎండిపోయిన వృక్షాలు కూడా తిరిగి జీవింపబడతాయి తండ్రి ప్రభా. నీ జీవజల నదిని ప్రవహించు చేయి తండ్రి ప్రభా. నీ నదిని ప్రవహింప చేయి తండ్రి ప్రభా. అయా నాయన సంవత్సరం అంతా తండ్రి ప్రభా నీ తొలకరి వర్షముతో, దీవెన వర్షముతో తండ్రి ప్రభా వారు తడపబడాలి తండ్రి. అయా నాయన నాయన తండ్రి
తండ్రి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తండ్రి ప్రభు, అవమానాలు, నిందలు తండ్రి ప్రభు, ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా తండ్రి ప్రభు నాయన నువ్వు వారితో ఉంటే తండ్రి ప్రభు అయా నాయన సమస్యలన్నిటి నుండి విడిపించగల దేవుడు తండ్రి ప్రభు, వారితో ఉండండి తండ్రి. అయా నిన్ను అడుగు ప్రతి వారి ఆశను తీర్చు తండ్రి ప్రభు. అయా నాయన నీకు మొరపెడుచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా దర్శించు తండ్రి, ఆత్మతో నింపు ప్రభు, అగ్నితో నింపు ప్రభు. అయా నువ్వు వారితో ఉన్నావని, వారి మధ్యలో ఉన్నావని తండ్రి, వారి ప్రార్థన ఆలకిస్తున్నావని తండ్రి, వారిని చూస్తున్నావు, గమనిస్తున్నావని తండ్రి. అయా దర్శించు తండ్రి, దర్శించు తండ్రి, ఆత్మస్వరూపి దర్శించు దేవా, అగ్ని స్వరూపి దర్శించు దేవా. ఈ అగ్ని ప్రసన్నతతో నింపు తండ్రి, ఆత్మ ప్రసన్నతతో నింపు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నీవు మా పట్ల చేస్తున్న ప్రతి కార్యము కొరకు వందనాలు దేవా. మా ప్రార్థన అంగీకరిస్తున్న దేవా, నీవు దర్శిస్తున్న దేవా, జ్ఞాపకం చేసుకుంటున్న దేవా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానని వాగ్దానం చేసిన తండ్రి, నీవు కనిన కుమార్తెలం తండ్రి ప్రభు. అడుగుము నాయన, జనములను నీకు ఆశీర్వాదంగా ఇచ్చేదని వాగ్దానం చేసిన తండ్రి. అయా తండ్రి నాయన దర్శించు తండ్రి, దర్శించు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీవు ఇచ్చిన వాగ్దానాలు తప్పిపోయే దేవుడవు కాదు దేవా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా ప్రార్థించండి ప్రజలారా. ఈ సంవత్సరం మీకు దేవుడు ఏ ఏ వాగ్దానాలు ఇచ్చారో ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి జ్ఞాపకం చేయండి దేవునికి. దేవా నీవు నాకు ఇచ్చిన ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి తండ్రి. నా యజమానికి ఇచ్చిన ఈ వాగ్దానం నెరవేరాలి ప్రభు. నా కుటుంబంలో నాకు ఇచ్చిన బిడ్డలకు ఈ వాగ్దానం నెరవేర్చబడాలి తండ్రి ప్రభు. సియోనులో నుండి నాయన యెహోవాని ఆశీర్వదించినని వాగ్దానం చేసినట్లుగా తండ్రి ప్రభు. అయా తండ్రి గర్భఫలాన్ని, భూఫలాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవా. అయా తండ్రి ప్రభు నీవు నాకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవా. ప్రతి వాగ్దానం తండ్రి అయా బిడ్డలు తండ్రి ప్రభు నీ సన్నిధిలో పొందుకున్న ప్రతి వాగ్దానం తండ్రి వారి జీవితంలో నెరవేర్చబడును గాక తండ్రి. అయా వారు ఎలుగెత్తి తండ్రి వారి వాగ్దానాలు ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి ప్రభు అయా వారి వెనుక నీవు ఆమేనండి తండ్రి ప్రభు. అలాగూ జరుగును గాక అని తండ్రి సెలవివ్వండి తండ్రి ప్రభు. దర్శించు తండ్రి, దర్శించు తండ్రి. ఈ మధ్యాహ్న సమయం మమ్మల్ని దర్శించు ప్రభా. ఈ మధ్యాహ్నం మమ్మల్ని తాకు ప్రభా. ఈ దైవ సేవకురాలను అభిషేకించు తండ్రి, ఆత్మతో నింపు తండ్రి, అగ్నితో నింపు ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నీ అగ్నితో మమ్మల్ని సంధి చేయండి, నీ ఆత్మతో మమ్మల్ని సంధి చేయండి తండ్రి. నీ జీవ జలములతో మమ్మల్ని తడుపు తండ్రి, నీ తొలకరి వర్షముతో మమ్మల్ని తడుపు తండ్రి, నీ అగ్నితో మమ్మల్ని తడుపు తండ్రి. మాలో ఉన్న పాపం, మాలో ఉన్న హేయమైన క్రియలు, నీకు నచ్చని కార్యములు తండ్రి ప్రభా. అయా మా గుండెల్లో, మా జీవితంలో ఉన్న తండ్రి ప్రతి పాపపు దోషం తండ్రి ప్రభా, అసూయ, కలంకము, అహంకారము, గర్వము, కోపం, ద్వేషం తండ్రి ప్రభా, ప్రతి చీకటి శక్తి తండ్రి ప్రభా యేసు నామములో బంధించు తండ్రి ప్రభా. నీ బలమైన యేసు నామములో బంధించు తండ్రి ప్రభా. యేసయ్యా నీ నామం ఎత్తి నాయనమైనా మేము నిన్ను ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు తండ్రి ప్రభు మేము కడగబడాలి దేవా. నైనా మా హృదయం కడగబడాలి తండ్రి. అయా మా జీవితం కడగబడాలి, మా దేహం కడగబడాలి, మా ఆత్మ కడగబడాలి తండ్రి. మమ్మల్ని కడుగు తండ్రి, అగ్నిలో, ఆత్మలో, రక్తములో మమ్మల్ని కడుగు తండ్రి ప్రభు. యేసు నామములో మమ్మల్ని ముద్రించు తండ్రి ప్రభు. పాతవి గతించాలి తండ్రి ప్రభు, పాతపు మనస్సు, పాతపు స్వభావం తండ్రి ప్రభు. అయా మాలో ఉన్న తండ్రి ప్రభు నాయనా ఆ పాత కలంకం అంతా నాయన కడగబడాలి తండ్రి. అయా నూతన హృదయం, నూతన మనస్సు నాయన మాలో తిరిగి రూపొందించండి తండ్రి ప్రభు. మాలో ఉన్న పాపపు హృదయం, మాలో ఉన్న ద్వేషపు హృదయం, అయా మాలో ఉన్న తండ్రి నాయన గర్వ హృదయం తండ్రి ప్రభు, నీకు వ్యతిరేకమైన హృదయం తండ్రి, నీకు ఇష్టం లేని హృదయం ప్రభు. అయా నాయన కడగబడాలి, తొలగించబడాలి తండ్రి ప్రభు. అయా నాయన ఈ గుండె చీల్చబడాలి తండ్రి ప్రభు. అయా ఈ పాపపు గుండె నాయన చీల్చబడి క్రీస్తు గుండె నాయన యేసు గుండె తండ్రి ప్రభు కల్వరిలో తండ్రి
తండ్రి ప్రభా శిలువ పైన చీల్చబడిన నీ గుండెమాల తిరిగి రూపొందించబడాలి తండ్రి. అయ్యా ఈ పాత స్వభావం పాత స్వరూపం తొలగించండి తండ్రి. క్రీస్తు స్వరూపం దయచేయి నాయనా, క్రీస్తు పోలిక దయచేయి నాయనా, క్రీస్తు హృదయం దయచేయి తండ్రి, దేవుని ఆత్మను దయచేయి తండ్రి. మాలో ఉన్న మా కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న చీకటి శక్తులు తండ్రి యేసు నామములో బంధించబడాలి తండ్రి, యేసు నామములో బంధించు తండ్రి ప్రభు. అయ్యా నాయన చీకటిని నాయన వెలుగుగా మార్చగల దేవుడు తండ్రి ప్రభు. అయ్యా మా గృహములలో తండ్రి ప్రభు, మా జీవితంలో తండ్రి ప్రభు నాయన గుడారం వేసుకున్న దుష్టుడు పారిపోవాలి తండ్రి. యేసునామ భజన చేస్తున్నప్పుడు తండ్రి ప్రభు అయ్యా తండ్రి నాయన దర్శించు తండ్రి, దర్శించు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు యేసు నామము జయం జయము. ఎలుగెత్తు చెప్పండి ప్రియులారా. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా యేసు నామం భజించినప్పుడు తండ్రి ప్రభు ప్రతి సాతాను శక్తులను నశింపచేయగల దేవుడు తండ్రి ప్రభు. నాయన మనుష్యుని పేరు కాదు తండ్రి, జీవము గల ఆయన నామమైతే స్తుతించాము దేవా. అయ్యా నాయన చీకటిని లయపరచు తండ్రి, మమ్మను నీకు దూరపరుస్తున్న నాయన ప్రతి అంధకార శక్తిని తండ్రి ప్రభు యేసు నామములో బంధించు తండ్రి ప్రభు. పాపపు సంఖ్యలతో నాయన పాపపు చెరసాలలో తండ్రి ప్రభు మమ్మను బంధించిన నాయన చీకటిని తండ్రి ప్రభు యేసు నామములో గద్దించు తండ్రి. యేసు నామములో మా పాపపు సంఖ్యలు విరగొట్టు దేవా. యేసు నామములో నాయన ఈ చీకటి చెరసాల గోడలు బద్దకొట్టు తండ్రి ప్రభు. యేసు నామం ధరించాలి తండ్రి ప్రభు. యేసు నామం నాయన మేము ముద్రించాలి తండ్రి, భుజించాలి తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. అడగండి తండ్రి దేవా, యేసు నామము తనను ముద్రించు తండ్రి, యేసు నామము నన్ను ధరింపచేయి తండ్రి, యేసు నామము అనే వస్త్రం నాకు ధరింపచేయి ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. నీ నామము ధరించిన వారు తండ్రి, నీ నామము చేత ముద్రించబడిన వారు ధన్యులు తండ్రి ప్రభా. ఏ అపాయము నాయన వారి గుడారము సమీపించదు తండ్రి ప్రభా. అయా నాయన నీ రక్తము చేత తండ్రి ప్రభా మా గుడారాలు ముద్రించబడితే తండ్రి, నీ నామము చేత తండ్రి ప్రభా మేము మా కుటుంబాలు ముద్రించబడితే తండ్రి ప్రభా.
చీకటి మమ్మను తాకదు తండ్రి, దుష్టుడు మమ్మను తాకడు ప్రభు. అయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా దేవా నాయన నాయన ఈ మధ్యాహ్న సమయం కొరకు వందనాలు తండ్రి. అయా నాయన మనుష్యుని దగ్గరకు వచ్చి మేము వేడుకొనలేదు తండ్రి. అయా నాయన ఒక్క నాయన రాయికి మేము స్తుతి చేయలేదు తండ్రి ప్రభు. అయా మాకున్న ఈ గోడలకు మేము స్తుతి చేయలేదు తండ్రి. అయా మధ్యము గల దేవుడవైన తండ్రి, దయించు అగ్నిగా మా మధ్యలో తండ్రి ప్రభు సంచరిస్తున్న నీకు మేము స్తుతి అర్పణ చేస్తాము తండ్రి ప్రభు. అయా నాయన నీ నామం ఎలుగెత్తి మేము మొరపెట్టాము తండ్రి ప్రభు. ప్రజల జీవితాలను బాగు చేయవాడో తండ్రి ప్రభు. కట్టని ఇండ్లు నాటని పొలాలతో తండ్రి ప్రభు నాయన ఒక్కొక్కరిని ఆశీర్వదించు దేవుడో తండ్రి ప్రభు. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉందివని తండ్రి ప్రభు. నీవిచ్చిన వాగ్దానం చేత మమ్మను దర్శించు దేవుడో తండ్రి. మా సన్నిధిలో నీ ఆత్మ వర్ధిల్లినప్పుడు తండ్రి ప్రభు, నీ సన్నిధిలో తండ్రి ప్రభు మా ఆత్మ తండ్రి ప్రభు నాయన నీ ఆత్మ చేత అంటుకట్టబడినప్పుడు తండ్రి ప్రభు ఏ కొరత తండ్రి ప్రభు లేమి కష్టం ఏమైనప్పటికీ తండ్రి ప్రభు మమ్మును తండ్రి నాయన వర్ధిల్లింపచేయువాడవు, అభివృద్ధి పరచువాడవు తండ్రి ప్రభు. దేవా నాయన నీవు మా పక్షముగా మా కుటుంబం పక్షముగా నాయన నీవు మాతో ఉన్నావు, నీకు వందనాలు తండ్రి. ఈ సమయం నీవు మమ్మల్ని దర్శించావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన నీ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి ఒక్కరిని తండ్రి నాయన పేరు పేరున దేవా దర్శించు తండ్రి నాయన, జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. అయ్యా నాయన ఎంతో మందికి తండ్రి ప్రభా నీవు కలగని వారికి తండ్రి నాయన అయ్యా తండ్రి ఆందోళన ఉండొచ్చు, మా భవిష్యత్ ఎలా ఉంటుందో, మా జీవితం ఎలా ఉంటుందో, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అని. కానీ దేవా అయ్యా నాయన నిన్ను నమ్ముకున్న మాకు తండ్రి ప్రభు ఏ దిగులు తండ్రి, ఏ చింత తండ్రి, అన్ని సమయములలో అన్ని కాలములలో తండ్రి నాయన సజీవుడైన జీవము గల ఏ దేవుడు మా పక్షముగా ఉన్నాడనే ధైర్యము తండ్రి ప్రభు. మేము దేనికి భయపడక్కర్లేదు, దేనికి చింతించక్కర్లేదు తండ్రి ప్రభు. మా కుటుంబాల పక్షముగా మా ఆయన మేము చేసే వ్యాపారాల పక్షముగా, మా చేతి పనుల పక్షంగా తండ్రి ప్రభు. అయ్యా నాయన బిడ్డలు చదువుకుంటున్న చదువులు నాయన అన్ని విషయాలలో తండ్రి ప్రభు నీవు మా పక్షముగా ఉండి మమ్మను దీవించి నడిపించి వాడవు తండ్రి ప్రభు. నీ కృప కొరకు వందనాలు తండ్రి. అయ్యా నాయన నీ సౌకర్యాలను అభిషేకించండి, ఆత్మతో నింపండి తండ్రి ప్రభు. నోటికి నోరయ్యుండి మనుషుని స్వరాన్ని మరుగు చేసి మీ దైవ స్వరం మాకు వినిపించండి తండ్రి. మా చీకటిని అంతటిని వెలుగుగా మార్చగల దేవుడు తండ్రి ప్రభు. ఈ సమయం నీకు అర్పిస్తున్నాం, ఈ ఆరాధన నీకు అర్పిస్తున్నాం తండ్రి ప్రభు. అయ్యా నాయన దయతో మమ్మను దర్శించి తండ్రి ప్రభు, మా చీకటిని వెలుగుగా మార్చి తండ్రి ప్రభు. నీ వాగ్దానాలు నీ ఆశీర్వాదములు తండ్రి మేము స్వతంత్రించుకున్నట్లుగా తండ్రి నీకు మాకు అడ్డుగా ఉన్న ప్రతి చీకటి శక్తిని యేసు నామంలో లయపరిచి తండ్రి ప్రభు మమ్మును మా కుటుంబంలో యేసు నామముతో ముద్రించి తండ్రి ప్రభు. అయ్యా నీ వాక్యం వినగల చెవులు గ్రహించగల ఆత్మను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. జీవజలమా ఆత్మనాథుడా ఎండని జీవజలమా ఆత్మనాథుడా రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక. పాదాల కొలత సరిపోదయ్యా, చప్పట్లు కొట్టండి అందరూ, సరికాదయ్యా. పదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. ఈతల మునిగి
రండయ్యా రండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని జీవజలమా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా రమ్ము బోధక జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఏంటి వాళ్ళు ఈ నెల వాగ్దానం అధికమైన కృప ఎండిపోని కృప అవునా ప్రవాహం లాంటి కృప ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైంది అంటాడు దావీదు భక్తుడి కీర్తనల గ్రంథంలో 83 ఎంత చూడండి కీర్తనలు చూడండి అక్కడ ఎంతో చెప్పండి పాస్టర్ గారు కీర్తనలు 86:13 చూడండి ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధం నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు చాలమ్మా దేవుడు మన పట్ల చూపిన కృప ఎలాంటిదంటమ్మా అధికమైన కృపను పొందుకోవాలి సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా దేవుని యొక్క నూతనమైన కార్యాలు చూడాలి దేవుని అద్భుతాలు అనుభవిస్తూ ఉండాలి ఇంకా నూతన బలం పొందుకోవాలంట పక్షిరాజులాగా నూతన బలం పొందుకోవాలంట అవునా కదా బలం తగ్గిపోతూ ఉంటుంది మనకి వయసు పెరుగుతుంటే బలం తగ్గుతుందా పెరుగుతుందా కానీ దేవుని బిడ్డలకి ఏమవ్వాలంట బలం పెరగాలంట యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పక్షిరాజు బలం 40 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పక్షిరాజు అంట ముక్కిరిగిపోద్దంట రెక్కలన్నీ ఊడిపోతూ ఉంటాయంట ముసలిది అయిపోతుందంట అప్పుడు అది ఏమనుకుంటుందంటే నేను ఎగరలేకపోతున్నాను నేను ఆహారాన్ని తినలేకపోతున్నాను కాబట్టి ఈ ముక్కు నాకు వద్దు ఈ రెక్కలు నాకు వద్దని రెక్కలన్నీ పీకేసుకొని ముక్కుతోటి ఏంటి ఆ ఇరిగిపోయిన ముక్కుతో రెక్కలన్నీ పీకేసుకొని ఆ ముక్కుని బండకేసి కొట్టేసుకుంటుందంట కొట్టేసుకొని ఆ పర్వతం మీద అలాగే ఉండిపోతుందంట మరలా దానికి ఏం జరుగుతుందంటే నూతన రెక్కలు వస్తాయంట నూతన ముక్కు ఏర్పడుతుందంట ఇప్పుడు అది బలంగా పైకి ఎగరడం మొదలు పెడుతుంది యెషయా గ్రంథంలో మీరు చూస్తే 40 అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి చివరి మాటలు చదవండి యెషయా గ్రంథం 40 అధ్యాయము 29-30 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే వాళ్ళు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక తృప్తిల్లుదురు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు చాలమ్మా చాలు ముందు ఇది రాయాలి తర్వాత పరిగెట్టడం గురించి రాయాలి తర్వాత ఎగరడం గురించి రాయాలి ముందు సొమ్మసిల్లక నడిచిపోదురు తర్వాత అలయక పరిగెత్తుదురు వారి పక్షిరాజుల వల్లే రెక్కలు చాపి ఇదనమాట క్రమం మొదట నడక రెండవది పరుగు మూడవది ఎగరటం అంతేనా 3 అనుభవాలు చెప్తా ఉన్నాడు ఇక్కడ ఆ 3 అనుభవాలు చెప్తూ మొదటి అనుభవం ఏమో బాలురు తప్పకుండా సొమ్మసిల్లిపోతారంట అంటే ఆత్మీయ జీవితంలో అప్పుడప్పుడే దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటున్న వాళ్ళు ఏం జరుగుతుందంటే చిన్న చిన్న శ్రమలు రాగానే తొట్టిల్లిపోతూ ఉంటారు కాస్త యవన ప్రాయం వచ్చిన తర్వాత యవనులు తప్పక తొట్టిల్లుదా అన్నారు కదా బాలురేమో సొమ్మసిల్లిపోతారంట బాలురు అంటే అప్పుడప్పుడే ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వాళ్ళు కొత్తగా దేవుని తెలుసుకున్న వాళ్ళకి ఏంటంటే దేవుని కార్యాలు జరగకపోతే వెంటనే వాళ్ళకి బలహీనత వచ్చేస్తుంది దేవుని సన్నిధికి రావడం మానేస్తూ ఉంటారు వస్తారు వెళ్తూ ఉంటారు చాలామంది మనం చూస్తూ ఉంటాం కదా యశ్విక్ తేజ ఉన్నాడు ఇంకా సంపూర్ణమైన వాక్యం జ్ఞానం లేదు వాళ్ళ నాన్నగారి కొరకు ప్రార్థన చేయడమ్మా వాళ్ళ నాన్నగారు చాలా బలహీనంగా ఉన్నారు విజయవాడ వెళ్ళారు ఆయనకి టెస్టులు చేయించడానికి విజయవాడ వెళ్ళారు
ఆ టెస్ట్లో రిపోర్ట్లు బుధవారానికి ఎప్పటికో వస్తాయని చెప్పాడు. నాన్నగారి కొరకు ప్రార్థన చేయండి అమ్మ అన్నాడు. 1 తారీఖున మందిరానికి తీసుకొస్తానన్నాడు. మరి మీరు ఎవరు రారు కదా, అందుకని మందిరం పెట్టలేదు. లేకపోతే 1వ తారీఖు సాయంకాలం అన్నా ప్రార్థన పెట్టుకుందాం. అందువల్ల ఏంటంటే 29 లాస్ట్ ఆదివారం కూడా నేను అడిగాను మిమ్మల్ని, మందిరం పెట్టుకుందామమ్మా అంటే, మాకు క్రిస్మస్లు ఉన్నాయండి, మేము క్రిస్మస్లకి వెళ్తామన్నారు. పెట్టొద్దన్నారు. ఇంకా క్రిస్మస్ సంబరాలు తీరలేదు, ఇంకా వెళ్తానే ఉన్నారు క్రిస్మస్లకి. కొత్త సంవత్సరం వచ్చేసినా ఇంకా పోస్ట్ క్రిస్మస్లు జరుగుతూనే ఉన్నాయన్నమాట. అంతేనా? జరుగుతున్నాను. దేవునికి స్తోత్రం. వెళ్ళడం తప్పని నేను అన్న కానీ దేవుని పెట్టారా, అందులోంచి బయటకు వచ్చేయాలి. ఇంకా అయిపోయింది కదా. నూతన సంవత్సరంలో ఒక నూతన జీవాన్ని పొందుకోవాలి దేవుని సన్నిధిలో. పాతగిలిపోయిన అన్నీ దేవుని దగ్గర విడిచిపెట్టి, దేవా నూతనంగా మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు, అత్యధికమైన నూతనమైన కృపను పొందుకోవాలి ప్రభు. నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఎన్నో వాగ్దానాలు మా జీవితంలో పాత సంవత్సరంలో కానీ నెరవేర్చబడలేదు తండ్రి. హబక్కూకు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. భక్తుడు 3వ అధ్యాయం ప్రారంభ వాక్యాలు చదవండి. హబక్కూకు 3వ ప్రారంభం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. చాలా యెహోవా సంవత్సరములు జరుగుచుంటుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరాలు జరుగుచుండగా దానిని తెలియచేయము. ఇశ్రాయేలీయుల జీవిత చరిత్ర అంతా కూడా సంవత్సరం వెంబడి సంవత్సరం నిరీక్షణతో ఉన్నారంట వాళ్ళు. ఎందుకంటే చెరలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు చెరలోకి వెళ్ళిపోయారు. బబులోను చెరలో ఉన్నారండి. అక్కడేమీ నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో హబక్కూకు 1వ అధ్యాయం అంతా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాడనమాట. 2వ వాక్యంలో చూడండి, యెహోవా నేను మొర్రపెట్టినాను, నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపక ఉందువు. దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు, కార్యాలు జరగట్లేదు కదా. బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినా నీవు రక్షింపక ఉన్నావు. నన్ను ఎందుకు దోషం చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూసినా నాశనము బలాత్కారం అగుపడుచున్నవి, జగడములు కలహములు రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను అని ఈ రీతిగా తన ప్రార్థనని దేవునికి చెప్పుకుంటున్నాడు. ఎందుకు జరగట్లేదు మా జీవితాల్లో కార్యాలు? ప్రార్థన చేస్తున్నా నువ్వు ఎందుకు వినట్లేదు? ఏంటి మా జీవితం ఇలా అయిపోయింది, మా బ్రతికలు ఇలా అయిపోయినాయి ఏంటి అని దేవుని దగ్గర మొర్ర పెడుతున్నాడండి భక్తుడు. హబక్కూకు దర్శన రీతిగా, ప్రవక్త హబక్కూకు వద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, దేవుణ్ణి అడగడం మొదలుపెట్టాడో, అంటాడు, ఏలిక లేని చేపలతో మమ్మల్ని సమానంగా చేసావు. కాబట్టి దుష్టుడు వచ్చి గాలం వేసి మంచి మంచి పుష్టికరమైన చేపలన్నీ తన వలలో కూర్చుకొని సంతోషించి ఏం చేస్తున్నాడట? గొంతులేస్తున్నాడు. మేము చిక్కబడిపోతున్నాం. వాడికి దుష్టుడి చేతిలో చిక్కిపోయాం మేము. వాడికి చాలా సంతోషంగా ఉంది. మా జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదాన్ని అనుభవించకుండా మమ్మల్ని చెరలో పెట్టి, చెరలో బంధించి, వాడు బలవంతులను కూడా చెరలో బంధించి వలల్లో చిక్కించుకొని సంతోషించి గొంతులేస్తున్నాడు. మీరు 14వ వాక్యం నుంచి చదివితే కనపడతాయి మాటలు. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలం వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఎవరు? సైతాన్గాడు. తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడంట. కావున వల వలన మంచి భాగమును పుష్టి ఇచ్చి భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు, తన ఊరులకు దూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దెమ్మరించుచుండవలెనా, ఎప్పటికీ మానకుండా వాడి జనములను హతము చేయుచుండవలెనా. దుష్టుని చేతిలో చిక్కిపోయాం మేము. మా జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. బందీలుగా ఉన్నాం. బలాత్కారం జరుగుతుంది మా జీవితంలో. ప్రభువా నువ్వెందుకు మా ప్రార్థన వినట్లేదు? ఎందుకు మా పట్ల నువ్వు దయ చూపించట్లేదు అని భక్తుడు
కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనకి చక్కటి దర్శనం ఇచ్చారంటండి. మనం కూడా దేవుని బిడ్డలారా కొత్త సంవత్సరంలో ఏం చేయాలా? దేవుని దర్శనం పొందే వరకు కదా. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా. అంతేనా? ఏమని చేయాలి ప్రార్థన? నిన్ను విడవనయ్యా, నీ పాదాలు విడవనయ్యా. ఏం చేశాడు ఈయన చూడండి, 2వ అధ్యాయము ప్రారంభ వాక్యంలో, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందుననగా. ఏం చేస్తున్నాడంటమ్మా? కావలి గోపురం మీద కనిపెట్టుకొని, కావలి స్థలం మీద కనిపెట్టుకొని, ప్రార్థనా గోపురం మీద కనిపెట్టుకొని చూస్తున్నాడంట. మనం కూడా ఏం చేయాలి ఈ సంవత్సరంలో? పిల్లలు పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వట్లేదు? గర్భాలు ఎందుకు తెరవబడట్లేదు? అప్పులు ఎందుకు తీరట్లేదు? ఆర్థిక సమస్యలు ఎందుకు తీరట్లేదు? ఇవన్నీ దేవుని దగ్గరికి వచ్చాట మనం ఆ ప్రార్థనా గోపురం మీద నిలబడి, కావలి స్థలంలో నిలబడి. కావలి స్థలం అంటే ప్రార్థనా స్థలం. యెహెజ్కేలుతో అంటాడు, ఇశ్రాయేలీయులకు నేను నిన్ను కావలివాడిగా ఉంచాను అంటాడు. ఎవరంటమా? కావలివాడు అంటే దుష్టుడు వాళ్ళని ముట్టకుండానట్లుగా, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోకుండా, వాళ్ళ జీవితాలు పాడైపోకుండా, అండి శత్రువు వారి మీద దాడి చేయకుండా కావలివాడు కావలి గోపురం మీద నిలబడి శత్రువు యొక్క రాకను, వాడి పన్నాగాలను, వాడి అడుగు జాడలను కనిపెడతా ఉండాలంట. కాబట్టి భక్తుని యొక్క జీవితం ఒక కావలివాని జీవితం లాంటిది. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుడి కంటే ఎక్కువగా దేవా నేను నీ కొరకు కనిపెడుతున్నాను అంటాడు. కావలివాడు ఉదయం కొరకు ఎందుకు కనిపెడతాడు? రాత్రి అంతా నిద్ర లేకుండా ఆ కావలి స్థలం మీద శత్రువు యొక్క ఆ పన్నాగాలు ఏంటో, ఆ శత్రువు యొక్క రాకేంటో గుర్తుపట్టడానికి కళ్ళు తెరుచుకొనే ఉండాలి, కళ్ళు రేపేయకూడదు. ఒక కావలివాడట ఒక రాజుకోటలో ఒక నమ్మకమైన కావలివాడిని పెట్టుకున్నారట రాజుగారు. ఆ కావలివాడు ఉదయమే రాజుగారు ప్రయాణమయ్యి పక్క దేశానికి వెళ్తున్నారంట. వెళ్తుంటే ఆ కావలివాడు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా అయ్యా ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకోట దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే శత్రువుల యొక్క దాడి మీ మీద జరగబోతుంది. నీకు ఎలా తెలుసురా అంటే, రాత్రి నాకు కల వచ్చిందయ్యా మీ మీద దాడి జరుగుతున్నట్టు అన్నాడంట. వెంటనే రాజుగారు తన చేతి ఉంగరం తీసి వాడి చేతికి పెట్టి, రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి రావక్కర్లేదురా అన్నారంట. వాడికి చాలా బాధ వేసిందంట. ఇదేంటి రాజుగారు ఇంత మంచి విషయం చెప్తే బహుమానం ఇచ్చి రేపు నుంచి ఉద్యోగానికి రావద్దు అంటారేంటి అని. అయ్యా అదేంటయ్యా అలా అంటున్నారేంటయ్యా అంటే, నీ ఉద్యోగం ఏంటి? కావలి కాసే పని. రాత్రి అంతా కన్నులకు నిద్ర లేకుండా కావలి కాయాలి నువ్వు కోట మీద. నీకు కళ ఎలా వచ్చిందిరా? నీకు కళ ఎలా వచ్చింది? నువ్వు నిద్రపోతేనే కదా నీకు కళ వచ్చింది. కావలి కాయవలసిన నీవు నిద్రపోతే సేవకుడు అంటే ఏంటనుకుంటున్నారు దేవుని బిడ్డలారా? 134 126 చూడండి ఒకసారి, చూద్దాం ఇక్కడ. యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ ఏం చేయాలంటమ్మా? యెహోవాను సన్నుతించాలి. ఎవరంట? యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా. నేను ఎంత బలవంతంగా కళ్ళు మూసుకుంటానో నిద్ర వస్తుంది కదా అని. దేవుడు మెలకువ ఆత్మనిస్తాడు సేవకులకి. పట్టదు, నిద్ర పట్టదండి. ఏమన్నా విశ్రాంతి తీసుకుంటే మధ్యాహ్నం 1 గంట సేపు ఎంతసేపు పడుకోవాలి తప్ప రాత్రి నిద్ర రాదు. రాత్రి అంతా మేలుకొని ఉండడమే. ఎందుకు? కాపలా. రాత్రి వేళ భయముకైనను పాడతారా? ఎందుకు భయాలు? ఎందుకు? పగటి వేళ బాణమైనను శత్రువు ఎప్పుడైనా నీ మీద దాడి చేయాలని చూస్తాడు. కానీ వాడు నీ మీద దాడి చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, నీ చుట్టూ ఒక రక్షణ కంచె ఉంది. ఏంటా కంచె? పరిశుద్ధుని ప్రార్థన, సేవకుని ప్రార్థన. దేవుని బిడ్డలారా, సేవకుడంటే ఏదో
సంచి తగిలించుకొని ఎవరింటికైనా వెళ్తే టిఫిన్ పెడితే తిని, భోజనం పెడితే తిని, ఏదో కానుకిస్తే పుట్టుకొని బేగలా వేసేసుకొని అది అనుకుంటున్నారా? సేవకుని జీవితం అంటేనే అగ్ని మీద నడవాలన్నమాట, నిప్పుల మీద నడవాలి. మోషే ఎంతమందిని నడిపించి విసిగించేస్తున్నారు, ప్రాణం విసిగిపోతుంది అనమాట. మాంసం ఎక్కడిది, ఈ నీళ్ళు ఏమన్నా రుచిగా ఉన్నాయి, ఆహారం ఏమన్నా రుచిగా ఉంది, ఏమన్నా సప్సప్పుగా ఏమన్నా ఏంటి ఇది, ఎంత విసిగిస్తున్నారండి నిజంగా. ఆ మోషే గురించి ఒకసారి మిరియామును అహరోను సనుక్కుంటుంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఒరే అర్జెంటుగా మీరు ఇద్దరు గోపురంలోకి రండి, ప్రార్థనా గోపురంలోనికి రండి. బయలుదేరి వచ్చారంట. మోషే ఎవరో తెలుసా? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మోషే అంత సాత్వికుడు భూమి మీద లేడు. అలాంటి వాడు గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని వెంటనే మిరియాము నొసట్లో కుష్టి పెట్టాడంట. పెట్టాడా లేదా? పెట్టాడు. సేవకుడు అంటే సామాన్యమా? మళ్ళీ ఆ సేవకుడే ప్రార్థన చేయాల్సి వచ్చింది, అవునా కదా? సేవకుడు మీకు ఒక బలం దేవుడు పెట్టాలి, మీకు ఒక కావలి కోట, మీ గోపురం, మీ ప్రార్థనా గోపురం. అది గ్రహించాలి మనం. ఆ జ్ఞానం మనకు కలగాలి దేవుని బిడ్డలమైన మనకి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండి వార్లారా, మీరందరూ యెహోవాను సన్నుతించండి. రాత్రి దేవుని మందిరంలో నిలిచి ఉండేవాడు సేవకుడు అంటే. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, హబక్కూకు గ్రంథంలోనికి 2వ అధ్యాయం. కావలి స్థలములో గోపురం మీద నేను నిలిచి ఉండగా దేవుడు ఈ దర్శనం ఇచ్చాడని చెప్తున్నాడు. చదవండి హబక్కూకు 2వ అధ్యాయము. హబక్కూకు గ్రంథం. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదం విషయమై నేనేం చెప్పుదునో చూచుటికై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందుననగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును రాత్రంతా దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉంటే దేవుడట హబక్కూకుకి ఒక దర్శనం ఇచ్చాడంటండి. ఆ దర్శన విషయాన్ని నువ్వేం చేయాలి? పలక మీద స్పష్టంగా రాయాలి. ఆ దర్శన విషయం నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. నమ్మరంట దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు, ఈ చెర నుంచి విడిపించబోతున్నాడు, శత్రు బలమంతటి పైన మీకు విజయం ఇవ్వబోతున్నాడు, శత్రువు ముక్కుకి దేవుడు గాలం వేయబోతున్నాడు అని దేవుడు హబక్కూకుతో మాట్లాడి ఇవన్నీ కూడా నువ్వేం చేయాలంటే పలక మీద వాళ్ళు పరిగెట్టి వెళ్ళిపోతున్నా కూడా చదవగలిగినట్టుగా రాయాలి. ఎందుకంటే అది తప్పకుండా జరుగుతుంది. నిర్ణయ కాలం, దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు ఇశ్రాయేలీయులకి. 70 సంవత్సరాలు మీరు చెరకెళ్తారని ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఆ 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్న కాలాన్ని గుర్తుపట్టండి. మనం ఏం చేయాలంటమ్మా? కాలములు సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తుపట్టాలి, వాటిని దర్శనంలో దేవుని దగ్గర పొందుకోవాలి, తెలుసుకోవాలి. ఏం జరగబోతుందో తెలియదు, గుడ్డోళ్ళు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాం అంతే. సంవత్సరం వెంబడి సంవత్సరం ఏదో చెప్తాం, నాకు ఎలాగొచ్చిందండి, అలాగే అలా జరుగుతుందండి, ఎలా జరుగుతుంది, ఈ సంవత్సరం అది చేసేస్తున్నాను, ఇది చేసేస్తున్నాను. నీ చేతుల్లో ఏముంది? ఏం చేసాడు ఆయనకైనా? ఏమన్నా ఉందా? ఈ సంవత్సరం పిల్లడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, నీ చేతుల్లో ఉందా? దాటిపోతుంది సంవత్సరం. ఈ సంవత్సరం ఇల్లు కడదాం అనుకుంటున్నావు అండి, నీ చేతుల్లో ఉందా? అడగండి ప్రభు దగ్గర కూర్చొని. దర్శనాలు ఎన్నో ఉన్నాయి నాయన, వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. ఇదిగో హబక్కూకు కావలి స్థలంలో కూర్చున్నాడట, ప్రార్థనా గోపురంలో కూర్చున్నాడంట, కనిపెడుతున్నాడంట. ప్రార్థన చేస్తున్నాడు, కనిపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కనిపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కనిపెడుతున్నాడు. దేవుడు దర్శనం ఇచ్చాడు. పలక మీద రాయి పెద్ద అక్షరాలతో, తప్పకుండా జరుగుతుంది.
కొంతమంది బుద్ధిహీనులు ఉన్నారంట, వాళ్ళ మీద ఆధారపడతారు, వాళ్ళ సొంత జ్ఞానం మీద, సొంత తెలివి. ఈ సంవత్సరం ఇల్లు కట్టేస్తానండి, ఈ సంవత్సరం పెళ్లి చేసేస్తానండి, ఈ సంవత్సరం అది చేసేస్తానండి, ఇది చేసేస్తాను, ఏమీ జరగవు. కానీ నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఎలా కలుగుతుంది నీకు విశ్వాసం? దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి నడిపిస్తే కదా. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, అవునా కదా? మాట తప్పుతాడా? మాట తప్పుడు దేవుని బిడ్డలారా. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. సంవత్సరాలు ఎన్ని జరుగుతున్నా నీ పట్ల ఆయన కార్యాలు నూతనంగా ఈ సంవత్సరంలో ఒక నూతనమైన కార్యం దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. అత్యధికమైన కృపను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఊహించని గొప్ప కార్యాలండి. మన ప్రార్థన పద్మగారు ప్రార్థన చేస్తూ ఉంటుండే కానీ దేవుని సంచారం మొదలైంది. దేవుడు సంచరించడం మొదలుపెట్టాడు. నేను అంటున్నాను, ప్రభా దర్శించిన బిడ్డలను దర్శించి ప్రభా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు గత సంవత్సరంలో చాలాసార్లు చెప్పుకున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 29 ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం చూడండి అమ్మా. వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను దర్శిస్తాను. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము చూడండి 10. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 శుభవార్త నెరవేర్చి దర్శింతును, సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్ అంట. దేవుడు అంటున్నాడు, నేను దర్శిస్తాను. చెరలో ఉన్నామేమో ఇప్పుడు వరకు, విడుదల లేకుండా ఉన్నామేమో ఇప్పుడు వరకు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక దర్శనంతో మనతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని దర్శిస్తాను, మీ చెర నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను, తిరిగి నేను మిమ్మల్ని మీ స్వాస్థ్యంలోనికి. మన స్వాస్థ్యం ఏంటి? ఆశీర్వాదమే మన స్వాస్థ్యం, అవునా కదా? దేవుడే మన స్వాస్థ్యం. ఆయన స్వాస్థ్యంలోనికి మనల్ని నడిపిస్తాడంట. ఆయన స్వాస్థ్యంలోనికి మనల్ని నడిపించినప్పుడు ఇక్కడ అంటాడు చూడండి, ఎక్కడ మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 13వ వాక్యం. నా విశ్రాంతి దినమును వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమై నీ ఓరకుండా నేను విశ్రాంతి దినము యెహోవాకు అనుకొని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంట. ఆయన వాక్యం నీకు తెలియజేస్తున్నాడంట. ఏంటంట? దేశం యొక్క ఉన్నతమైన స్థలాల మీద నిన్ను నించోబెడతా. అంటే కీర్తి, ఘనత, ప్రఖ్యాతిని కలుగు చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా. నీ పేరు మారుమ్రోగిపోతుంది అనమాట. నీ పేరును బట్టే నేను నిన్ను ఎరిగి ఉన్నానంటాడు కోరిషిని. దేవుడు నీ పేరుకు నీ ఘనతను ఇవ్వబోతున్నాడు. నీ పేరు మారుమ్రోగించబోతా ఉన్నాడు. నీ ఖ్యాతిని కలుగు చేయబోతున్నాడు. మంచి పేరు కలుగు చేయబోతున్నాడు. హగ్గై గ్రంథంలో అనుకుంటుంటుంది చివరి వచనం, నేను నీకు ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తానంటాడు. చూడండి అక్కడ. హగ్గై గ్రంథమేనా? నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరంగా చేస్తాను. ఎక్కడ చూద్దాం చూడండి. ఖ్యాతిని మంచి పేరు. జఫన్యా గ్రంథం నడుపురేనా, దాని ముందే ఉంటుంది, హగ్గై ముందే ఉంటుంది. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం చివరి మాటలు. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి. ఎంతవరకు మీరు ఏ చెరల్లో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ అది అప్పుల సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, అనారోగ్యమైన ఏదైనా కానీ, ఇర్మియాలో ఏం చెప్తున్నాడు? 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని నా స్వాస్థ్యంలోనికి తీసుకొచ్చి దర్శిస్తాను మిమ్మల్ని.
ఇక్కడేమంటున్నాడు? చెరలో నుండి. అక్కడ 70 సంవత్సరాలు. ఎంతకాలంలో ఉన్నారు చెరలో? 70 సంవత్సరాలు ఉన్నారు ఇశ్రాయేలీలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ 70 సంవత్సరాల చెరలో నుండి అప్పుడంతా అవమానం, అంతే కదా అండి. దేవుని నమ్ముకున్నాడండి, వీళ్ళ జీవితాలు ఎలాగున్నాయి, వీళ్ళ జీవితాలు ఎలాగున్నాయి, వీళ్ళ బతుకులు ఎలాగున్నాయి అని లోకం ఒకవేళ మనల్ని అవమానించిందేమో, మనల్ని హేళన చేశారేమో. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎక్కడ నువ్వు అవమానం పొందావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ తలదించుకున్నావో, నువ్వు ఏ పరిస్థితులు నిన్ను తలదించుకునేలాగా చేశాయో, ఏ పరిస్థితులు నీ జీవితాన్ని తారుమారు చేశాయో, దేవుడు అంటున్నాడు ఈరోజు నీ పరిస్థితులన్నింటినీ నేను మార్చి ఆ చెర అనుభవం అంతటి నుంచి నేను నిన్ను విడుదల కలుగు చేసి 25 అంటే ఏమంటారు? జూబ్లీయా? జూబ్లీ కాదు, సిల్వర్ జూబ్లీ ఏనా? సిల్వర్ జూబ్లీలోకి వచ్చాం మనం. మరి విడుదల సంవత్సరాలైనా జూబ్లీ అని ఉంటుంది, లేవియా ఖండంలోనో ఎక్కడో. అంటే 50 సంవత్సరాలు అనమాట జూబ్లీ అంటే. మనం సిల్వర్ జూబ్లీలోకి వచ్చాం, అవునా? 25 సంవత్సరాలు దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, జూబ్లీ అంటే విడుదల సంవత్సరం. విడుదల సంవత్సరం. ఇశ్రాయేలీలకు ఒక బోర శబ్దం వినబడుతుంది అంటండి. జూబ్లీ సంవత్సరం రాగానే ఆ బోర శబ్దం కొరకు ఎదురు చూస్తూ ఉంటారంట, కనిపెడతా ఉంటారంట. ఎప్పుడైతే ఆ బోర శబ్దం వినబడుతుందో, ఎవడి చేతిలో ఏ పనిముట్టున్నా పనిముట్టును అక్కడ వదిలేసి, ఇదిగో నాకు విడుదల దొరికింది, ఇదిగో నాకు విమోచన దొరికింది, నేను ఇంకా ఎవరికి పనివాడిగా ఉండక్కర్లేదు, నేను ఎవరికి దాసుడిగా ఉండక్కర్లేదు, దేవుడు నాకు విడుదల కలుగు చేశాడు, విడుదల సంవత్సరం నా జీవితంలో ఆసన్నమైంది అని కేకలు పెట్టుకుంటా తన కుటుంబాన్ని చేరటానికి, తన స్వాస్యాన్ని, తను సంపాదించుకున్న తన స్వాస్యాన్ని చేరటానికి, తన కుటుంబాన్ని చేరటానికి ఆనందంగా తను ఆ పనిముట్టుని, ఏ పనిలో అయితే తను దాసుడిగా ఉండిపోయాడు ఆ పనిముట్టుని అక్కడే వదిలిపెట్టేసి, ఇక ఎవరికి నా మీద హక్కు అధికారం లేదని కేకలు పెట్టుకుంటా, సంతోషంతో ఆనందంతో కేకలు వేసుకుంటా తన స్వాస్యంలోనికి వెళ్ళిపోతాడంట. దేవుని బిడ్డలారా, మన స్వాస్యం దేవుడు, దేవుని స్వాస్యం మనము. బైబిల్లో 2 విషయాలే ఉంటాయి, ఒకటి వ్యవసాయం, రెండవది దేవుని వ్యవసాయం, దేవుని ఇల్లు. మీరు బైబిల్ అంతా చదవండి, ఆదికాండం అంతా విత్తనాల గురించి చెప్తాడు. తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల చెట్లను దేవుడు ఏం చేశాడట? విత్తులు వేసే కాలం, విత్తనాలు వేశాడట. అదే కాలం? విత్తులు వేసే కాలం. శత్రువైన సాతాను వచ్చి తన విత్తనాలను కూడా వేశాడంట. వేశాడా? గోధుమల మధ్యలో గురుగులు. అపవాదైన సాతాను కూడా వచ్చి వాడి విత్తనాలు కూడా వేశాడు. కయ్యను లాంటి విత్తాడు, ఏషావు లాంటి విత్తాడు, అవునా? బబులోను ఆడెవడు? ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తాం కదా వాడిని, వేటగాడు నిమ్రోద్ అనేవాడిని విత్తాడు భూమి మీద. ఇక వాడి సంతానం చాలామంది ఉన్నారు. బలాత్కారులు ఎక్కువైపోయారని దేవుడు నోవహు కాలంలో జలప్రళయంతో మొత్తం నాశనం చేశాడంట. చేసిన తర్వాత జలప్రళయం జరిగిన తర్వాత, నేల ఆరిన తర్వాత, నోవహు బయటకు వచ్చిన తర్వాత నోవహు ఏం చేశాడు? తోట వేసి వ్యవసాయం ప్రారంభించాడు, అవునా కదా? యేసుప్రభు వారు కూడా 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనకు వచ్చేసరికి ఏదైనా తోట వేసి దాన్ని సేద్యం చేయడానికి ఆయన కూడా తోట వేసాడా? మొక్కలు నాటాడా? విత్తనాలు వేసాడా లేదా? విత్తనాలు వేసే కాలం. బైబిల్లో 2 కాలాల గురించి చెప్తాడనమాట. ఒకటి విత్తులు వేయు కాలము, రెండవది కోత కోసే కాలము. కోత కాలం అంటే విత్తనం వేసామంటే తప్పకుండా కోత కొయ్యాలా వద్దా? వరి పంట వేసాం, పంట వచ్చింది, చేతికి వచ్చిన తర్వాత కోతమా కొయ్యమా? అందుకే ప్రకటన గ్రంథంలో కోత కాలం గురించి చెప్తాడు. ప్రకటన గ్రంథం ఎక్కడ చూస్తారు? 14వ అధ్యాయమా? చూడండి అమ్మా, 14వ అధ్యాయం. మరియు నేను చూడగా 14 మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. ఏదైనా తోట వేసింది ఎవరు? ఏదైనా తోట వేసింది ఎవరు?
దేవుడైన యెహోవా తూర్పు దిక్కున ఏదైనా తోట వేసి, ఏదైనాలో ఒక తోట వేసి వేసాడా? ఎవరు వేశారు? దేవుడైన యెహోవా. ఇక్కడ కూడా కొడవలు ఎవరు పట్టుకున్నారు చెప్పండి? మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనపడను, మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ మహారాజు ఆయన చేతిలో వాడిగల కొడవలి. ఇప్పుడు కోయడానికి ఎవరు వస్తున్నారు? ఆయనేనా? విత్తనం వేసుకుంది ఆయనే, పంట కోసేది ఆయన. ఈ మధ్యలో సాతానుగాడు కొన్ని విత్తనాలు విత్తినా అది కూడా కోసేది ఎవరు చెప్పండి? ఆడు కోస్తాడా? ఎందుకంటే భూమి ఎవరిది? దేవుడిది. భూమి నాది చెప్పడా లేదా? ఆకాశం నాది, భూమి నాది, సూర్యుడిని నేను కలుగు చేశాను, చంద్రుడిని నేను కలుగు చేశాను. ఆయన భూమిలో ఎవడ విత్తనం వేసినా పంట మాత్రం ఆయనే కోస్తాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో సాతాను ఏదైనా విత్తనాలు వేసినా, నీ జీవితంలో కొంత శోధన, కష్టం, ఇరుకు, ఇబ్బంది వచ్చినా నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చేస్తే, ఆయన కొరకు కనిపెడితే ఆ పంటని దేవుడు కోసి అగ్నిలో వేసేసి నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చిపోతున్నాడు, ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నాడు. మనకు ఒక్కటే తెలియాలండి, ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకోవడం తెలియాలి. దేవుని బిడ్డ, ప్రతి వాగ్దానము నీ కొరకేనని ప్రతి స్థలమందు కాపాడుచున్నావు నీవు. ప్రతి వాగ్దానము నా కొరకేన. తోడుగా ఉంటాడా? సాతానుగాడు యోబు జీవితంలో ప్రవేశించాడా లేదా? దేవుడు తోడై ఉన్నాడా లేదా? యోబుకి వదిలేశాడా? లేదు, వదలలేదు కదా, గట్టిగా పట్టుకునే ఉన్నాడు. ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన ఇవన్నీ తుచ్చమైనవి, వీటి మీద కాదు మన దృష్టి నిలపడం. అవన్నీ పోయినా, సాతానుగాడు పాడు చేసినా మళ్ళీ దేవుడు ఇస్తాడు మనకి. కానీ దేవునితో మనకు ఒక వ్యక్తిగత సంబంధం, నూతన సంవత్సరంలో అది ఎక్కడైనా తెగిపోయిందేమో చూసుకొని, దేవా నీతో నాకున్న బంధం ఎప్పటికీ తెగిపోకూడదు ప్రభా. నా సమీప బాంధవుడు నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు వినుమా, క్రైస్తవమా వినుమా. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు వినుమా, క్రైస్తవమా వినుమా. యువతరమా తోడు నీడాలేని నన్ను చూడవచ్చేను. రూతు గ్రంథం చదివితే మనం, రూతు గ్రంథంలో బోయజు రూతుకి సమీప బంధువుడంట. నాకంటే సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, వాడు నేను విడిపిస్తాడేమో చూద్దాము అన్నప్పుడు వాడు అంటాడు, నేను విడిపించను, ఆ స్వాస్థ్యం నాకు అక్కర్లేదు అంటాడు. అప్పుడు బోయజు ఆమెకి సమీప బంధువుడై కదా, మన యేసయ్య మన సమీప బంధువుడై. రూతు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయిందండి, ఎండిపోయింది. దేవుని బిడ్డలారా, కోత కోసేటప్పుడు ఎండిపోవాలా లేకపోతే పచ్చిది కోసేస్తారా కదా? ముదురు వెన్నులన్నీ ముదురు పట్టాలి, ముదురు పట్టిన తర్వాత ఆ వెన్నులు ఎండిపోవాలి, ఆ గడ్డి ఎండిపోవాలి. ఆ తర్వాత గింజ కూడా, దానిపైన ఉన్న పొట్టు కూడా ఏమవ్వాలా? ఎండిపోవాలి. ఎండిపోయిన తర్వాత ఆ లోపల ఉన్న గట్టి గింజ, అవునా కదా, మరలా విత్తనానికి పనిచేస్తుంది, మరలా ఆహారానికి పనిచేస్తుంది. దేవుడట ఒకవేళ మన జీవితాలు అలాగే ఎండిపోయి మోడు వారిపోయినా దేవుడు మళ్ళా నిన్ను చిగురింప చేయగలడు. నీలో ఆయన విత్తనం ఉంది, మరలా నిన్ను జీవింప చేయగలడు, నూతన ఫలాన్ని నీ జీవితంలో తీసుకొని రాగలడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని దర్శింతును,
ఆ చెర అనుభవం నుంచి మిమ్మల్ని జుబిలీలోనికి తీసుకొచ్చి దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని దర్శిస్తాను. విడుదల సంవత్సరంలోనికి మీరు వచ్చారు, నేను మిమ్మల్ని దర్శిస్తాను, నేను మిమ్మల్ని దర్శిస్తాను. రాబో దినాల్లో మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన సంగతులు అన్నీ మేలుకరమైనవి, అవి మీకు హాని చెయ్యవు. అంతే, ఏది నీకెంత మాత్రం హాని చేయదు. నేను నిన్ను దర్శిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను నాటుతాను, అత్యధికమైన కృపను నేను మీకు ఇస్తాను. క్యాలెండర్ చూసారా? ఇంకా ఇవ్వలేదు కదా మీకు, ఇంకా అందలేదు కదా. అత్యధికమైన కృప, దావీదులాగా దేవుని పెట్టారా, అత్యధికమైన కృపను పొందుకోవాలంటే కనిపెట్టండి ఆయన సన్నిధిలో. ఎక్కువ ప్రార్థనాత్మతో నింపబడాలండి. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని ఆత్మతో నింపబడతావో, ఎంత ఎక్కువ కదా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, ఈతల మునిగి తేలాలయ్యా, ఈతల మునిగి తేలాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. ఆమేన్, హల్లెలూయా. కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పెరుగుతున్న కొలది, ఒక సంవత్సరం పెరుగుతున్న కొలది మనలో ఒక నూతన ఉత్సాహం, నూతన బలం, దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టి బిగ్గరగా కేకలు వేస్తూ ఆనందిస్తూ కదా, ఆనందగానం చేద్దామంటాడు. బైబిల్ చదవడం ప్రారంభించారా? బైబిల్ చదవండి. రోజుకి 3 అధ్యాయాలు చదివితే ఆదివారం 5 అధ్యాయాలు, మిగతా రోజుల్లో 3 అధ్యాయాలు చదవండి. చదివితే సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ అయిపోతుంది. ఏమా చదవండి, వాక్యాన్ని చక్కగా గుండెల నిండా పెట్టుకోండి. ఆనందగానం చేయాలంట, బిగ్గరగా కేకలు పెట్టి, హృదయానందం చేత కేకలు పెట్టాలంట దేవుని సన్నిధి కదా. నా హృదయం ఎంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది. చాలామందికి మౌనంగా అలా కాదు, నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని, హృదయానందాన్ని పొందుకోవాలనుకుంటున్నావా? ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో కేకలు పెట్టి చూడు, బిగ్గరగా ఆనందగానం చేసి చూడు. పాటలు కంఠస్థం అయిపోవాలండి. ప్రతిరోజు పాటలు పాడుకునే అనుభవం, ప్రార్థన చేసుకునే అనుభవం, దేవుని స్తుతించే అనుభవం. దేవా ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెడుతున్నాను అంటాడు దావీదు భక్తుడు. నా దేవుని సన్నిధిలో నేను కేకలు వేయుచున్నాను అంటాడు. చేసి చూడండి ఎలా ఉంటుందో మీ అనుభవం. ఆత్మీయ జీవితంలో ఒక నూతన, ఎవరి గురించో సిగ్గుపడడం, భయపడడం ఇవన్నీ పక్కన పెట్టేయండి. నిజమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని పొందాలనుకుంటున్నావా? ఉన్నతమైన ఆశీర్వాదాలకి నువ్వు యోగ్యురాలుగా మార్చబడాలనుకుంటున్నావు. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో హృదయం ఆనందంతో కేకలు పెట్టాలండి. ఒక క్రికెట్ ఆడేవాడు కేకలు ఆడతాడు, అవునా కదా. ఒక బాక్సింగ్ ఆడుతుంటే కేకలు పెడతాం. ఇంట్లో పిల్లలు విజయం సంపాదించుకుంటే, 10th క్లాస్ పాస్ అయ్యాడా, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడా, విజయోత్సాహం చూడాలి ఇంట్లో. కేకలు, అరుపులు, పెడబబ్బులు. ఏంటి దేవుని దగ్గర ఎందుకు మరి విజయగానం చేయలేకపోతున్నాం, విజయోత్సాహం చేయలేకపోతున్నాం? దేవుని దగ్గరగా స్తుతించడం నేర్చుకోండి. దేవానికి స్తోత్రం నాయన. ఏంటి సంవత్సరం అంతా ఎంతమంది అండి? డిసెంబర్ ఆఖరికి నిన్న 1వ తారీఖున 2వ తారీఖున అనుకుంటా, 2వ తారీఖున కూడా ఒక మరణ వార్త విన్నాము. కొవ్వూరు వెళ్ళారు పాస్టర్ గారు. దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు. ఆరోగ్యంగా ఉన్నామని కాదు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా సడన్ డెత్లు అయిపోయినాయి. అప్పుడు దాకా తిరుగుతూ ఉన్నాడు, తిన్నారు, తాగారు, తిరుగుతున్నారు, బండి మీద తిరుగుతున్నాడు, వాకింగ్ చేస్తా పడిపోయి చచ్చిపోయాడు. కుర్రాడు 20 సంవత్సరాల వయసు. 20 ఎంత? 20 ఎంత చిన్నవాడండి. ఈరోజు నిన్ను నన్ను దేవుడు సజీవంగా ఉంచాడంటే ఎంత ఆనందం. 2025 చూడగలిగిన కృపనిచ్చాడంటే దేవుని పెట్టారా. దేవునికి ఎప్పుడు ఆనందగానం చేయాలండి, స్తోత్ర గీతాలు పాడుకోవాలి హృదయం నిండా. దేవుడు అంటాడు, మీ నోటిని నేను ప్రహర్షంతో నింపుతాను, మీ పెదవులను నేను
ప్రహర్షంతో నింపుతానంటాడు. మీ హృదయంని ఆనందంతో నింపుతానంటాడు. హృదయానందం చేత నేను వాళ్ళని తృప్తిపరుస్తానంటాడు. మీ నోటి నిండా నేను నవ్వు పెడతానంటాడు. నా నాలుక ఆనంద గానంతో నిండానంటాడు దావీదు భక్తుడు. అవన్నీ చదవడం వినడం కాదు, మన అనుభవం కావాలి. అది నా అనుభవం కావాలి ప్రభువా, అది నా ఆనందం కావాలి ప్రభువా. ఇంట్లో నేను నడుస్తా తిరుగుతా బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్పుకోవడం, స్తుతించడం. ఎవరు ఏమనుకుంటే ఏంటి, దేవుడు వింటున్నాడు నీ స్తుతులు. అవునా? పరలోకంలో స్తోత్రగానాలు చేస్తుంటే భూమి కంపించిపోయిందంట. భూమి ఆకాశం కంపించిపోయేటట్లుగా పరలోకపు గౌనీలు పునాదులు కదిలిపోయేటట్లుగా స్తుతిస్తున్నారంట. యెషయా 6 అధ్యాయం చదివారు కదా, మీరు చదివారా లేదా? అంత బిగ్గరగా దేవుని స్తుతిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. చిన్న క్యాలెండర్లు పంచుదామా? క్యాలెండర్లు దేవుని పెట్టారా? క్యాలెండరు యేసుప్రభు వారు ఇశ్రాయేలీలకి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు కదా, నేను చెప్తాను కదా, విడుదల సంవత్సరం. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయటకు వచ్చేటప్పుడు దేవుడు వాళ్ళకి క్యాలెండర్ ఏర్పాటు చేశాడు. ఇది నెలలలో మీకు మొదటి నెల, మొదటో రోజు పస్కా పశువుని తీసుకోవాలి మీరు. దాన్ని 14వ రోజు వరకు పరీక్షించి 14వ దినాన పస్కా పండుగని ఆచరించాలి. దేవుడు ఏర్పాటు చేశారు పండుగలు. కాబట్టి క్యాలెండర్ అనేది మనం ఆయనలో జీవిస్తున్నాము అని తెలియజేసేది అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే మనము ఆయనలో ఉనికి కలిగి ఉన్నాం. ఈరోజు నువ్వు దేవునిలో ఉన్నావు అనమాట. ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే ఆయనలో నీ ఉనికి ఉంది. నేను మొన్న ఎప్పుడు చెప్పాను కదా మీకు, ఉన్నాను చచ్చిపోయినాడు అడిగితే చెప్తాడా? ఉన్నావా అంటే చచ్చాను అంటాడు. ఉన్నాను, తిన్నాను, కూర్చున్నాను, ఉన్నావు. ఆయన ఎవరు? ఉన్నవాడు అని చెప్పాడంట. నీ పేరేంటంటే, కాబట్టి మన అందరం ఆయనలోనే ఉనికి కలిగి ఉన్నాము. ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఆయన కృప. ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం ఈరోజు నా జీవితంలో నెరవేర్చిన ఆయన అని ప్రతిరోజు క్యాలెండర్ వాక్యం చదవండి. అలాగని క్యాలెండర్ వాక్యం చదివేసి వదిలేయకండి. ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఆ క్యాలెండర్లో మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రతిరోజు మీరు దీవించబడాలి. ప్రతిరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు అనుభవించాలనే విశ్వాసంతో సంవత్సర కాలంలో 365 వాగ్దానాలు. ప్రతి వాగ్దానం మీ కొరకే. నెరవేర్చండి ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి అమ్మ, క్యాలెండర్ చూపిద్దామా? మనం చూశారు కదా అందరూ. క్యాలెండర్ ప్రతిష్ఠించిన రోజున చూశారు. ఇది అధికమైన కృప. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైంది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ప్రతిరోజు ఆ మాట ఎత్తుకొని ప్రార్థన చేసుకోవాలి. అధికమైన కృప దయచేస్తానని నెలలో వాగ్దానం చేసావు కదా ప్రభువా. అత్యధికమైన నీ కృపను నేను అనుభవించాలి దావీదులాగా. అనుభవించాడా దావీదు? అనుభవించాడు. మనం కూడా అలాంటి కృపను అనుభవించాలని ప్రార్థన చేసుకొని ప్రతిరోజు వాగ్దానం ఎత్తి పెట్టుకొని తగిన సమయం వచ్చినప్పుడు దేవుడి వాగ్దానాలన్నీ మీ జీవితాల్లో నెరవేరుస్తాడు. ఇంటికి ఒకటి తీసుకోండమ్మా. మా పిల్లకి ఇవ్వండి, మా పిల్లోడికి ఇవ్వండి, మా పక్కింటి వాళ్ళకి ఇవ్వండి. మీ వరకు వచ్చేటప్పటికి ఇది ఉచితంగానే అవుతుంది, కానీ దీన్ని వెలపెట్టి ఖర్చు పెట్టి చేయించాం కదా. చాలామందికి బయట కూడా చాలామంది మన క్యాలెండర్ కోసం చూస్తూ ఉంటారు, వాగ్దానాల కోసం. అందుకని ఇంటికి ఒకటి చెప్పిన తీసుకోండి. వాగ్దానాలు కూడా ఎవరి వాగ్దానం వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వాగ్దానం తీసుకోండి. ఒక్కొక్కరు ఆదివారం వచ్చే బిడ్డలకు ఆదివారం ఇద్దాం. స్తోత్రం.
ఉన్నాయి. మన వాళ్ళు ఆదివారం ఇంకా వస్తారు కదా, వచ్చిన తర్వాత మీరు మిగతా ఈ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఏమా తీసుకున్నామా? తీసుకోలేదా? ఓకే, దేవునండి ఇచ్చింది కాక నీకేవలేదమ్మా? అందరికి అందాయా వాగ్దానాలు, క్యాలెండర్, కార్డులు ఇచ్చానా? ఏమా ఇంకా మీ బిడ్డలకి వాళ్ళకి ఇవ్వాలి. ఆదివారం వస్తారు కదా చూసి ఏమో మిగతా వాళ్ళకి కూడా ఇద్దాం, రాలేని వాళ్ళకి కూడా. ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని తలంచుకుంటూ ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. ప్రార్థన చేసుకుందామా? ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించండి, ముగింపు ప్రార్థన చేసుకోండి. ఇంకొక ఈ నెలలో పిల్లలకి సెలవులు కదా, సంక్రాంతి సెలవులు ఉన్నాయి. అదే ఉన్నాయి కదా, సెలవులు ఉన్నాయి కదా. 13, 14, 15 మనం కూడా ప్రత్యేక ప్రార్థన కూడికలు పెట్టుకుందాం. సరేనా? పండగలకి అక్కడికి ఇక్కడికి తిరగకుండా, అమ్మగారి ఇళ్ళకి వెళ్ళకుండా వాళ్ళనే మీ దగ్గరికి రమ్మనండి. మాకే పండగ జరుగుతుంది మా చర్చిలో, రండి మీరని పిలవండి. అంతేగాని మీరు క్రిస్మస్ అయిపోయిన తర్వాత సంక్రాంతి పండుగ సంచులు వేసుకొని వెళ్ళిపోకండి. అర్థమైందా? మనకు కూడా పండుగలు ఉన్నాయి. 3 రోజులు పండగ ఇక్కడే దేవుని మందిరంలోనే పండగ. కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, పండగలప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు. అసలు పండగలకి వెళ్ళి మీరు శోధనలు చూశారు కూడా, అవునా కదా? మీకు తెలుసు ఆ విషయాలు. నేను అందుకే చెప్తున్నాను, మీరు అలాంటి విగ్రహారాధనలో పాల్గొకుండా చక్కగా దేవుని సన్నిధిలో గడపాలని, కొంచెం శ్రమ అయినా 3 రోజులు ప్రార్థన పెట్టాలని ఆశపడుతున్నాను. మీకోసమే. మీరు రాకపోతే నేను వచ్చి ఏం చేయను? మా పనులు మానుకొని పాస్టర్ గారిని నాకు రిక్వెస్ట్ చేశాను రాత్రి. డేట్లా అప్పుడే అనౌన్స్ చేసేకుండా చూడు, క్యాలెండర్ చూడు, అవి చూడు, ఇవి చూడు అంటా కూర్చున్నారు ఆయన. ఏం లేదు, ఇంకా కన్ఫర్మ్ చేస్తాను అంతే, 13, 14, 15 ఏం ఉండదు ఇంకా అన్నాను. పాపం సరే అని, సర్లే అయితే అనౌన్స్ చేయన్నారు. 13, 14, 15 తారీఖులు మనం పండగ చేసుకుందాం. వాళ్ళ పండగ వాళ్ళు చేసుకుంటే మన పండగలు మనం చేసుకుందాం. ఏమా? కాబట్టి ఎవరు ఆబ్సెంట్ అవ్వద్దు. ఎందుకంటే 3 రోజులు కూడా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతాయి. ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, మీ కన్నీరు తొడవాలి, అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో జరగాలి, గొప్ప నెమ్మదిని అనుభవించాలి, ప్రతికూలమైన పరిస్థితుల నుంచి మీకు విడుదల కలగాలని మీకోసం కన్నీటి ప్రార్థనలు ఇక్కడ జరుగుతాయి. కాబట్టి ఎవ్వరు మానొద్దు, అది నేను చెప్పేది. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి నాయన, పాత సంవత్సరంలో మీ గొప్ప కృపని మేము అనుభవించాం తండ్రి. అత్యధికమైన కృపలోనికి మమ్మల్ని నడిపించారు ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. నూతన సంవత్సరం అంతా బిడ్డలను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. ప్రతి శోధన, ప్రతి కీడు యేసు నామములో లయమైపోవును గాక. బిడ్డల యొక్క పిండి పిసుకు తొట్టి దీవించబడును గాక, నూనె బుడ్డు దీవించబడును గాక, కష్టార్జితను దీవించబడును గాక, చేతి పనులు దీవించబడును గాక, మంచి ఆరోగ్యం కలుగును గాక, స్వస్థతలు కలుగును గాక, పూర్ణ స్వస్థతను అందుదురు గాక, బిడ్డల వివాహాలు జరుగును గాక, బిడ్డల యొక్క గర్భాలు తెరవబడును గాక, మంచి గర్భఫలాలు దేవుడు దయచేయను గాక. దేవానికి వందనాలయ్యా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ ఆహారాన్ని పానాన్ని దేవుడు దీవించును గాక, నెమ్మదిని కలుగు చేయను గాక, క్షేమాన్ని కలుగు చేయను గాక, కష్టార్జితాన్ని నూరంతల ఫలం అనుభవించేటట్లుగా ఆశీర్వదించును గాక, అప్పుల సమస్య నుంచి విడిపించును గాక, రుణ బంధకాల నుంచి విడిపించును గాక, నూతన గృహాల నిర్మాణం జరుగును గాక. యేసయ్యా, బిడ్డలను ఆశీర్వదించయ్యా. ఆగిపోయిన పనులన్నీ సంపూర్తి చేయండి నాయన. దేవా, బిడ్డల పక్షంగా మీరు నిలబడండి అయ్యా. బిడ్డల పక్షంగా మీరు నిలబడండి. నేను మిమ్మల్ని దర్శిస్తానన్నా చేయి పట్టుకొని బిడ్డలను నడిపించయ్యా. ప్రతిదినం ప్రతి క్షణం బిడ్డలు నీ ప్రసన్నతను అనుభవించాలి, నీ ప్రభావాన్ని అనుభవించాలి. దేవుడు నాతో ఉన్నాడనే ఒక గ్రహింపు బిడ్డలకు కలగాలి ప్రభువా. దేవుడు నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడని బిడ్డలు గుర్తుపట్టాలి ప్రభువా. ఇదిగో నీ బిడ్డలు చేయి పట్టుకున్నావు తండ్రి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు బిడ్డలు చేయి విడిచిపెట్టద్దు నాయన. బిడ్డలు నీ మార్గాల్లో నడిపించు నాయన. ఆశీర్వదించండి నాయన.
నీ సన్నిధిలో కనపడ్డ ప్రతి బిడపైన నీ చేతులు ఉంచండి నాయన. ఆదివారపు ఆరాధన కొరకు సిద్ధపరచండి అయ్యా. ఇదిగో ప్రభు నాయన 13, 14, 15 తారీఖులు తండ్రి నాయన మనోహరమైన పండుగలు చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం నాయన. కృపద ఇచ్చేయండి తండ్రి, గణపరచండి, ఆశీర్వదించండి. మా నోటి నిండా నవ్వు పెట్టండి. బిడ్డలను దీవించండి. చదువులు నాయన అయ్యా, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తండ్రి, కన్నీటిలో, దుఃఖంలో, వేదనలో దేవా నీకు స్తోత్రాలు తండ్రి నాయన. సమస్యల్లో బిడ్డలు కృంగిపోకుండా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. బిడ్డలు తల ఎత్తండి అయ్యా. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడన్నావు తండ్రి. బిడ్డల విశ్వాసాన్ని తండ్రి నాయన వృద్ధి పొందించిన నాయన నీకు స్తోత్రాలు. అపారమైన నమ్మిక నీ మీద బిడ్డలకు కలుగుచేయండి నాయన. బిడ్డలను ఘనపరిచయ్యా, ఆశీర్వదించయ్యా. బిడ్డల నోటి నిండా నవ్వు కలుగుచేయండి, కృపనివ్వండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని దివ్య సమాధానం మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఫలాలు తీసుకొని వెళ్ళండి. ఆ తర్వాత ఈ సంవత్సరంలో తీర్మానం చేసుకోండి. కొత్త సంవత్సరంలో ఒక్క ఆదివారం కానీ ఒక్క శుక్రవారం కానీ ప్రభువా నేను దేవుని మందిరాన్ని మానకుండా ఏ ప్రార్థన జరిగినా నేను నీ సన్నిధిలో కనబడే భాగ్యం నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకోండి. ఏ రోజు దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి. అది నేను మీకు చెప్పింది. దేవుడు మనం దీవించును గాక.